మనం ఆరాధనలో ప్రవేశించక ముందు పరిశుద్ధ గ్రంథము నుండి కొన్ని లేఖనం చూసుకొని ఆయన ఆరాధిస్తున్నాము. కీర్తనలు 145 కీర్తనలు 145 మొదటి 2 వచనాలు చదువుకున్నాం. కీర్తనలు 145 మొదటి 2 వచనాలు కలిసి చదువుకున్నాం. రాజువైన నా దేవా, నిన్ను గణపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. చిన్న ప్రార్థన చేసుకున్నామండి. ప్రేమగల మా పరలోక తండ్రి, పరిశుద్ధ దేవా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న గొప్ప దేవా, నీ పాదాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఆయన ఈ పరిశుద్ధ దినముందు ఆయన మమ్మల్ని ఆయన ఆన్లైన్లో కనెక్ట్ చేసి ఆయన ఈ రీతిగా నిన్ను స్తుతించి ఆరాధించి కనపరచడానికి ఆయన మమ్మల్ని సమకూర్చినందుకు మీకు వందనాలు తండ్రి. ఆయన మమ్మల్ని నీ రక్తంతో కొని మమ్మల్ని రక్షించి ఆయన నీ గుంపులోకి చేర్చి ఆయన ఈ విధంగా ఆయన నిన్ను స్తుతించి కనపరచడానికి ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. ఈ రీతిగా గడబోయే సమయం అంతట్లో నీ వాక్యం ద్వారా మాకు బయలుపరిచిన రీతిగా నిన్ను ఆత్మతోనూ సత్యంతోనూ నిన్ను ఆరాధించడానికి కృపను అనుగ్రహించండి. అలాగూ నిన్ను ఆరాధించి గణపరిచి కీర్తించడానికి నీ నామాన్ని సన్నుతించడానికి మాకు ఇచ్చిన ఈ ధన్యత కొరకు ఆయన మీకు వందనాలు. అనేకులైతే ఆయన ఈ సమయంలో నీ సన్నిధి చేరలేని పరిస్థితుల్లో ఆయన మరి ఎన్నో బాధల్లో ఇబ్బందుల్లో గురైంటుండగా మమ్మల్ని అయితే నాయన నీ సన్నిధికి చేర్చి ఆయన మంచి సమయాన్ని మాకు అనుగ్రహించాడు. మీకే వదనాలు. ఆయన ఈ రీతిగా నన్ను నిలబడుతున్న నన్ను కూడా నీ సిలువ చాటును మరుగుపరుచుకొని ఆయన నీ వాక్యం అందించమని తద్వారా నిన్ను ఆత్మతోను సత్యంతోను మమ్మల్ని అందరినీ కూడా ఆరాధించడానికి పురికొల్పమని యేసుక్రీస్తు నామమున పేరట ఎంతో బతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చదవబడినటువంటి ఈ లేఖన భాగములు కీర్తనలు 145 మొదటి 2 వచనాల్లో, రాజువైన నా దేవా, నిన్ను గణపరచెదను, నీ నామమును సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు మరి దావీదు కీర్తన, మరి దావీదు అన్నట్లుగా రాజువైన నా దేవా, నీ నామమును నిత్యము సన్నుతించాలి అని చెప్పేసి నిత్యము నిన్ను గణపరిచేదానికి నాకు కృపను అనుగ్రహించమని దావీదు కీర్తన రాసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మొట్టమొదటిగా ఆయన నామమును నిత్యము మనము సన్నుతించాలి. నిత్యం అనగా ప్రతినిత్యం మనము జీవితకాలంలో బతికినంత కాలము ప్రతి క్షణము కూడా ఆయన్ని మనసులో సన్నుతించే వరంగా నిత్యము ఆయన కనపరిచే వరంగా మనం ఉండాలి అని చెప్పేసి దావీదు యొక్క ఉద్దేశమై ఉంటుంది. ఆ రీతిగా 2వ వచనం కూడా చూసినట్లయితే అనుదినము స్తుతించాలి. ప్రతినిత్యమే కాకుండా అనుదినము స్తుతించాలి, నిత్యము సన్నుతించాలి. కాబట్టి ఈ 2 వచనాల్లో కూడా మనకి గ్రహించిన సారాంశం ప్రకారం ఏంటంటే ఆయన్ను నిత్యము మనము సన్నుతించాలి, నిత్యము ఆయన్ని మనం ఘనపరచాలి, అనుదినము ఆయన్ని మనం స్తుతించాలి అని చెప్పేసి మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి 135 కీర్తనలు 135 చూద్దాం. కీర్తనలు 135 మొదటి వచనం, యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. కాబట్టి ఇక్కడ ఆయన నామాన్ని మనము స్తుతించాలి, నిత్యము ఆయన నామాన్ని మనం స్తుతించేవారుగా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ కూడా కీర్తనాకారుడు మనం చెప్పినట్లుగా చూస్తున్నాం. కీర్తనలు 96:2, కీర్తనలు 96 2వ వచనం, కీర్తనలు 96 2వ వచనం, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. కాబట్టి ఆయన నామమును నిత్యము స్తుతించాలి అని ఇక్కడ కూడా సారాంశమై ఉంటుంది.
కాబట్టి నిత్యం కూడా ఆయన నామముని మనం స్తుతించాలి. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించాలి అని కీర్తనలు 96:8 కూడా యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించడి. కాబట్టి దేవుని నామానికి మనము మహిమ తీసుకొని రావాలంటే ఆయన మనం నిత్యము స్తుతించాలి, ఆయనకు స్తుతి చెల్లించాలి అని చెప్పేసి మనం చూస్తున్నాం. కాబట్టి ఈ రీతిగా యెహోవా నామానికి తగిన ఘనతను కానీ మహిమను కానీ మనం తీసుకుని ఏ రీతిగా తీసుకొని రావాలి అంటే అది ఎలాగ సాధ్యం? నిత్యం ఆయన నామానికి మనం ఘనత తేవాలన్నా, ఆయన నామానికి మహిమ తేవాలన్నా అది ఎలాగ సాధ్యపడుతుందంటే కేవలము మన స్తుతుల ద్వారా. ఎలాగ స్తుతించాలి? నిత్యము స్తుతించాలి, అనుదినం స్తుతించాలి. మరి ప్రతి క్షణం అనుదినం మనం ఆయన స్తుతించినప్పుడు ఆయన నామానికి తగిన ఘనతను మహిమను మనం తీసుకుని రాగలము అని ఈ లేఖన భాగం ద్వారా మనం చూస్తున్నాం. కీర్తనలు 50 అధ్యాయం, కీర్తనలు 50:23 వచనం. కీర్తనలు 50:23. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరుచుతున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరచువాడు మార్గము సిద్ధపడు. కాబట్టి ఇక్కడ నిత్యమైన స్తుతించుట ద్వారా ఏం చేయొచ్చని చెప్తున్నారంటే స్తుతియాగము అర్పించాలి, స్తుతియాగము అర్పించాలి. అట్లా స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరుచుతున్నాడు. కాబట్టి ఆయన నామానికి ఘనత తేవాలన్నా, ఆయన నామాన్ని మహిమపరచాలన్నా ఏం చేయాలా? నిత్యము ఆయనను స్తుతించాలి, స్తుతియాగం చేయాలి అని. అలాగ స్తుతియాగం అర్పించేవాడు ఆయన మహిమపరుచుతున్నాడు అని చెప్పేసి మనం చూస్తున్నాం ప్రియులారా. ఇంకా మనం చూసినట్లయితే ఆయన నామం ఎలాంటిది అనేది మనం చూస్తాం. రెండోది ఆయన నామంలో తన బిడ్డలు కలిగే మేలులేంటి? నిత్యము ఆయన నామాన్ని స్తుతించడం, నిత్యము ఆయన నామాన్ని అనుదినము ఆయన నామాన్ని స్తుతించడం ద్వారా కలిగే మేలు ఏంటో రెండవదిగా చూద్దాం. మొట్టమొదటిగా ఆయన నామము ఎలాంటిది అనేది కొన్ని లేఖన భాగం ద్వారా మనం చూద్దాం ప్రియులారా. మొట్టమొదటిది 145వ కీర్తన, 145వ కీర్తన 21వ వచనం. 145:21 కీర్తన 145:21 వచనం. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును, శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామం నిత్యము సన్నుతించుదురుగాక. కాబట్టి ఇక్కడ నా నోరు యెహోవాను స్తోత్రము చేయును. కాబట్టి మనకి ఆయన మహింపరచాలన్నా, ఆయన ఘనపరచాలన్నా నిత్యము అనుదినము ఆయన స్తుతించాలి. ఆ విధంగా స్తుతియాగం చేయాలని చెప్పేసి మనం చూసాం. కాబట్టి ఆ విధంగా యెహోవాను స్తోత్రము చేయాలి, మన నోటితో యెహోవాని స్తోత్రం చేయాలి. శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామం నిత్యము సన్నుతించుదురు. కాబట్టి ఎవరైతే శరీరులుగా ఉంటామో, కాబట్టి సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు, సజీవులే కదా నిన్ను స్తుతి. కాబట్టి సజీవులమైనటువంటి మనం నిత్యము లేక అనుదినము ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించాలి అని చెప్పేసి మనం చూస్తున్నాం పిల్లలు. మొట్టమొదట ఈయన నామం ఎటువంటిది అంటే పరిశుద్ధమైనది అని చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ 21వ వచనంలో 145:21 వచనంలో కూడా మనం చూసినట్లయితే ఈయన నామము పరిశుద్ధమైనది, అందువల్లనే మనం స్తుతించదగినది అని చెప్పేసి. 105 కీర్తన 105 కీర్తన 105:3 వచనం. ఆయన పరిశుద్ధ నామం బట్టి అతిశయించుడి. కాబట్టి ఇక్కడ కూడా ఆయన నామము ఎటువంటిదంటే పరిశుద్ధమైనది, అందుకని మనం అతిశయించే వారంగా ఉండాలి. కాబట్టి ఎలాగా అతిశయించాలి? కొంతమంది అయితే అనేక విధాలుగా అతిశయించే వాళ్ళుగా ఉంటారు. ఆస్తి, విద్య, ఉద్యోగము, కాబట్టి అందము, ఈ విధంగా వాళ్ళకున్న ఆస్తిపాస్తులు ఇవన్నీ కూడా
దాన్ని బట్టి అతిశయించేవారుగా ఉంటారు. కాబట్టి ఆ రీతిగా కాకుండా కేవలం మనం ఏ విధంగా అతిశయించాలి అంటే ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి మనం అతిశయించే వారంగా ఉండాలి అని చెప్పేసి మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఆయన నామము పరిశుద్ధమైనది. కాబట్టి ఆ రీతిగా మనము స్తుతి చెల్లిస్తూ ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టే మనము అతిశయించాలి అని చెప్పేసి మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇంకా ముందుకెళ్ళినట్లయితే హెచ్కేల్ రాసిన పత్రిక హెచ్కేల్ 36వ అధ్యాయము హెచ్కేలు గ్రంథము 36వ అధ్యాయం హెచ్కేలు 36వ అధ్యాయము 20వ వచనం. వారు 36:20 వచనం. వారు తాము వెళ్ళిన స్థలంలో జనుల యొద్దకు చేరగా ఆ జనులు వీరు యెహోవా జనులే కదా, ఆయన దేశంలో నుండి వచ్చిన వారే కదా అని చెప్పుకున్న నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకు ఇశ్రాయేలు కారణమైంది. కాబట్టి దేవుడే ఏం చెప్తున్నాడంటే నా నామము పరిశుద్ధమైనది అని చెప్పేసి. ఇశ్రాయేల్ అయితే అనేక పర్యాయాలు ఆయనకు ఆయాస్కరమైన మార్గాల్లో నడుస్తూ వచ్చారు. తిరుగుబాటు చేసే స్వభావం కలిగి ఉండి ఆయన నామానికి దూషణ తీసుకొచ్చినట్లుగా ఇక్కడ చెప్పబడుతుంది. కాబట్టి ఇక్కడ దేవుడే తన నామాన్ని ఇక్కడ వెల్లడిపరచడం చూస్తున్నాం. కాబట్టి నా పరిశుద్ధ నామమును అని చెప్పేసి దేవుడు ఇక్కడ అంటున్నట్లుగా చూస్తున్నాం. 21వ వచనంలో కూడా కాగా ఇశ్రాయేలీలు పోయిన ఎల్ల చోట్లను నా పరిశుద్ధ నామము దూషణ కలుగుగా నేను చూచి నా నామ విషయమై చింతపడి తిని. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని ఇశ్రాయేలు దూషణ తీసుకొచ్చినట్లుగా చూస్తున్నాం. కాబట్టి మనమైతే రక్షించబడిన ప్రజలుగా ఆ రీతిగా కాకుండా దేవుని నామానికి ఘనతను తీసుకొచ్చేవారంగా దేవుని నామానికి మరి ఆ విధంగా ఘనపరిచేటట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఆ విధంగా ఉండాలి, ఆయన నామానికి ఘనత తీసుకొచ్చే వారంగా మనం ఉండాలని లేఖన భాగం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. కాబట్టి నా పరిశుద్ధ నామం నిమిత్తం నేను చేయబోదాన్ని చేయదును. కాబట్టి ఆయన పరిశుద్ధ నామము అని చెప్పేసి ఇక్కడ మనం చెప్పబడుతుంది ప్రియులారా. కీర్తనలు 106వ కీర్తన 47వ వచనం. యెహోవా మా దేవా మమ్మును రక్షించుము, మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞాస్తుతులు చెల్లించినట్లు నిత్యము నిన్ను స్తుతించుతూ మేము అతిశయించినట్లు అన్ని జనుల నుండి మమ్మను పోగు చేయము. కాబట్టి ఇక్కడ ఈ లేఖన భాగంలో నీ పరిశుద్ధ నామాన్ని కృతజ్ఞాస్తుతులు చెల్లించాలి అని చెప్పేసి, నిన్ను స్తుతించుతూ మేము అతిశయపడాలి అని చెప్పేసి. కాబట్టి ఎందుకు అతిశయపడాలంటే అనేకులకు లేనటువంటి ఘనత, దేవుణ్ణి స్తుతించడానికి నిజమైన దేవుణ్ణి మరి ఆరాధించడానికి లేని ఘనత అన్యజనుల నుండి పోగు చేయబడిన మనకు అనుగ్రహించబడింది. ఎలాగ పోగు చేయబడ్డాం అన్యజనులు ఉంటాయి అని అంటే ఎఫెసీయులు రాసిన పత్రికలు కూడా ఉంది. పూర్వము పరదేశులము ఉన్నప్పుడు పరిస్థితుల్లో, అన్యజనులుగా ఉన్న పరిస్థితుల్లో, నిర్దేవులుగా ఉన్న పరిస్థితుల్లో అని చెప్పేసి చెప్పబడుతున్నట్లుగా ఆ విధంగా మనం పోగు చేయబడ్డాం, అన్యజనుల నుండి పోగు చేయబడ్డాం, రక్షించబడిన ప్రజలుగా మనము ఏర్పాటు చేయబడ్డాం. ఆ రీతిగా కృపచేతనే మనం రక్షించబడినాం. దేవుని యొక్క కృపచేత, దేవుని యొక్క అనాది సంకల్పం చేత, దేవుని యొక్క సిలువ కార్యము చేత, ఆయన రక్తంలో మనల్ని కడగబడటం ద్వారా, ఆయన బిడ్డలుగా చేయబడటం ద్వారా రక్షించబడిన ప్రజలుగా ఒక చోట పోగు చేయబడి ఆయన స్తుతించడానికి, ఆయన గణపరచడానికి మనకి అవకాశము కలిగినట్లుగా చూస్తున్నాం. కాబట్టి ఆయన నామాన్ని పరిశుద్ధమైనది అని చెప్పేసి మనం చూస్తున్నాం ప్రియులారా. 103వ కీర్తన కూడా చూడండి. 103 కీర్తన 103 మొదటి వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. కాబట్టి ఎలాగ సన్నుతించాలి అంటే
ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి మనం సన్నతించాలి. మన నోటితో కాదు కానీ మన అంతరంగం మొత్తంతో ఆయన్ని సన్నతించాలి అని చెప్పేసి, పెదవుల ద్వారా పై పెదవుల ద్వారా వచ్చే మాటల ద్వారా కాకుండా నిజంగా ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలి అని చెప్పేసి, నా అంతరంగమునున్న సమస్తమా అని దావీదు అంటున్నట్లుగా మనం చూస్తాం. ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతించాలి అని చెప్పేసి, ఎందుకు సన్నతించాలి అని కింద చూసినట్లయితే 2వ వచనంలో, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరువకము. కాబట్టి అందువల్లనే ఆయన పరిశుద్ధ నామాన్ని మనము సన్నతించాలి, ఆ రీతిగా గణపరచాలి, ఆ రీతిగా ఆయన హెచ్చించాలి అని చెప్పేసి లేఖన భాగం ద్వారా చూస్తాం. ఆయన చేసిన ఉపకారం, ఎన్నో ఉపకారాలు ఆయన చేసినవి మరువకుండా ఉండాలి అని చెప్పేసి, అనేక సంఘటనలు మన జీవితాల్లో కూడా కలిగి ఉంటాయి. అనేక ఉపకారాలు మన అనేక విధాలుగా అనేక రీతుల్లో మనము అటువంటి ఉపకారాలు పొంది ఉంటాం. అవన్నీ ఆ మేలు, మనకు కలిగిన మేలు అన్నింటినీ తలంచుకొని ఆయన స్తుతించాలి అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నాం. ముందుకెళ్ళినట్టు ఇంకొక 3వ వచనంలో కూడా 103 కీర్తన 3వ వచనం, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించినవాడు. కాబట్టి ఆయన మన దోషాలన్నింటినీ క్షమించినవాడు. కాబట్టి ఆయన మనకి ఎన్నో ఉపకారాలు చేశాడు, మన దోషాలన్నిటినీ ఆయన క్షమించాడు. తర్వాత ఇంకా కింద లైన్లోకి వెళ్ళినట్లయితే సంకటములన్నీ కుదుర్చువాడు. కాబట్టి మనకి ఇటువంటి సంకటములు ఉన్నా, ఎన్నో సంకటాలు మన జీవితాల్లో గత దినాలన్నింటిలో ఎన్నో రోగములు, కష్టాలు, నష్టాలు, కరోనా వంటి పరిస్థితులు, అనేక పరిస్థితులు, ఇరుకులు, ఇబ్బందులు కూడా మనము వెళ్ళుంటాం మన జీవితంలో. అటువంటి సంకట పరిస్థితులన్నింటినీ ఆయన కుదిర్చినవాడు కనుకనే ఆయన మనం స్తుతించి గణపరచాలి, ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి మనము సన్నతించాలి అని చెప్పేసి ఈ లేఖన భాగం ద్వారా మనం చూస్తున్నాం. ప్రియులారా, 111వ కీర్తన 9వ వచనం, 111వ కీర్తన 9వ వచనం చూద్దాం. 111 కీర్తన 111 9వ వచనం, ఆయన తన ప్రజలకు విమోచన కలుగజేయవాడు, ఆయన నిబంధన ఆయన నిత్యముగా నిర్ణయించువాడు, ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. కాబట్టి ఆయన నామం ఎటువంటిదంటే పరిశుద్ధమైనది, పూజింపదగినది. కాబట్టి ఇక్కడ మనం మొట్టమొదటిగా చెప్పుకునే ఆయన నామాల్లో ఆయన నామం ఎటువంటిది? పరిశుద్ధమైనది, పూజింపదగినది అని చెప్పేసి మనం చూస్తున్నాం. ఎందుకని? తన ప్రజలను విమోచన కలుగు చేసినవాడు. కాబట్టి మనకి పాపం నుండి, శాపం నుండి విమోచించినవాడు. కాబట్టి అందుకనే ఆయన్ని మనం పూజించాలి, ఆయన పరిశుద్ధ నామాన్ని మనం గణపరచాలి. మన మీద తన నిబంధన నిత్యంగా ఉండడానికి నిర్ణయించినవాడు అని చెప్పేసి చూస్తున్నాం. కాబట్టి మనతో చేసినటువంటి నిబంధన, కొత్త నిబంధన, మనతో నిత్యము ఉండే నిబంధన మనతో ఉండాలని సంకల్పించాడు, నిర్ణయించినవాడు. కనుక ఆయన్ని స్తుతించి ఆయన గణపరచాలి, ఆయన పరిశుద్ధ నామాన్ని నిత్యము సన్నతించాలి అని చెప్పేసి ఈ లేఖన భాగంలో మనం చూస్తున్నాం. కాబట్టి మొట్టమొదటిగా ఆయన పరిశుద్ధమైన నామము, ఆయన పరిశుద్ధమైన నామాన్ని కనుక కూడి వచ్చిన ప్రజలముగా, చేర్చబడిన ప్రజలముగా, విమోచించబడిన ప్రజలముగా మరి మనం ఆయన నామాన్ని సన్నతించి, కీర్తించి, గణపరచాలి అని చెప్పేసి మనం చూస్తూ వచ్చాం. ప్రియులారా, రెండవదిగా ఆయన నామము మహోన్నతమైనది అని చెప్పేసి 148వ కీర్తన చూడండి. 148వ కీర్తన 148వ కీర్తన 13వ వచనం, అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక, ఆయన నామము మహోన్నతమైన నామము, ఆయన ప్రభావం భూమి ఆకాశంలో పైగా ఉన్నది. రెండవదిగా ఆయన నామము మహోన్నతమైన నామము అని చెప్పేసి మనం చూస్తున్నాం. కాబట్టి ఆ విధంగా అటువంటి మహోన్నతమైన నామాన్ని మనం స్తుతించి, గణపరిచి, పూజించాలి అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నాం. ప్రియులారా, ఎంత మహోన్నతమైనదంటే ఆయన ప్రభావము భూమి ఆకాశముల పైగా ఉండేటువంటి అంత మహోన్నతమైన నామం.
కాబట్టి ఇంత గొప్ప దేవుడు మనకు కలిగినందుకు మనం ఆయన స్తుతించి గణపరచ బద్దులమై ఉన్నామని చెప్పేసి చూస్తున్నాం ప్రియులారా. 48వ కీర్తన చూడండి. కీర్తన 48. కీర్తన 48. కీర్తన 48 10వ వచనం. దేవా, నీ నామం ఎంతో గొప్పది, నీ కీర్తియు భూదిగంతముల వరకు అంత గొప్పది, నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది. కాబట్టి ఇక్కడ నీ నామము ఎంతో గొప్పది అని చెప్పేసి, ఎంతో మహోన్నతమైనది, ఎంతో గొప్పది, నీ నామం ఎంతో గొప్పది అని చెప్పేసి, భూదిగంతముల వరకు ఉండే నీ నామము అంత గొప్పది అని చెప్పేసి, నీ కీర్తియు భూదిగంతముల వరకు అంత గొప్పది. కాబట్టి అంత గొప్ప నామాన్ని మనము ఈనాడు స్తుతించి గణపరచడానికి చేరి వచ్చామని సంగతి తలుచుకుంటే మనం ఎంతో సంతోషించి ఆరాధించేవారుగా ఉంటాం ప్రియులారా. కాబట్టి నీ నామము ఎంతో గొప్పది అని ఇక్కడ చూస్తున్నాం. ఇంకా చూసినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఒకసారి చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించెను. కాబట్టి ఈ నామం ఎటువంటి నామాన్ని మనం స్తుతించి ఆరాధిస్తున్నామంటే ప్రతి నామానికి పైనామము. కాబట్టి ఇటువంటి ప్రతి నామానికి పైనామము అని పలుకబడింది ఇక్కడ. కాబట్టి ప్రతి వాని మోకాలు యేసునామమున వంగాలి, ప్రతి నాలుక కూడా తండ్రి అయిన దేవుని మహిమార్థం యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకోవాలి. దేవుడు ఆయన అధికంగా హెచ్చించాడు. ఎంతంటే ప్రతి నామానికి పైనామము ఆయనకు అనుగ్రహించబడింది. కాబట్టి ఈ నామం ఎటువంటిది? పరలోకమందు ఉన్న కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి కింద ఉన్నవారు ప్రతి నామం కంటే కూడా పైనామము ఆయనకి ఇవ్వబడినట్లు మనం చూస్తున్నాం. అటువంటి గొప్ప నామాన్ని మనం ఈ దినము స్తుతించి గణపరిచి ఆరాధించడానికి చేరి వచ్చామనే సంగతిని తలంచుకున్నాం ప్రియులారా. 3వదిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమత్వమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తం నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహోమహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. కాబట్టి ఈయన ఎటువంటి వాడో ఇక్కడ మనం చెప్పబడి ఎంతో శ్రేష్టమైన నామము అని చెప్పేసి మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి అటువంటి శ్రేష్టమైన నామాన్ని మనం స్తుతించి గణపరచడానికి చేరి వచ్చామంటే నిజంగా ఎంతో మనకి అది ఇంత గొప్ప అవకాశం మరి ఏ అన్ని జనులకు కూడా లేనట్లుగా మనం చూస్తున్నాం. ఆయన తత్వం యొక్క మూర్తిమత్వం ఉండి మహత్తు గల మాట చేత సమస్తము నిర్వహిస్తున్నాడు. కాబట్టి ఏది జరగాలన్నా ఈ లోకంలో కానీ పైలోకం సమస్తము ఆయన నిర్వహిస్తూ పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి, కాబట్టి మన పాపంలో ఆయన శుద్ధీకరణ చేశాడు. ఆ విధంగా శుద్ధీకరణ తానే చేసి ఎలా చేశాడు? తన శిలువ రక్తము చేత, శిలువ కార్యములు ఆయన చిందించిన రక్తము చేత మనల్ని శుద్ధీకరించాడని చెప్పి, కాబట్టి పాప విషయంలో శుద్ధీకరణ తానే చేసి, కాబట్టి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం ఆయన పొందినట్లుగా వారందరికంటే శ్రేష్ఠుడై
ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఆయన కూర్చోవడమే కాకుండా మనల్ని కూడా ఆయన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టడాన్ని అంత గొప్ప నిరీక్షణ మనకు కూడా ఇచ్చినట్లుగా చూస్తున్నాం. కాబట్టి ఆ రీతిగా అటువంటి గొప్ప నామాన్ని, ఎంతో శ్రేష్టమైన నామాన్ని మనం స్తుతించి గణపరిచి ఆరాధించడానికి ఈరోజు చేరి వచ్చాము. కీర్తనలు 99 చూడండి. కీర్తనలు 99 3వ వచనం. కీర్తనలు 99 3వ వచనం. కీర్తనలు 99 3వ వచనం. భయంకరమైన నీ నామం, నీ గొప్ప నామము వారు స్తుతించెదరు, యెహోవా పరిశుద్ధుడు. కాబట్టి ఇక్కడ ఎంతో గొప్ప నామం, నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. కాబట్టి ఆయన నామము శ్రేష్టమైనది, ఆయన నామము గొప్ప నామం అని మనం చూస్తూ వస్తున్నాం ప్రియులారా. ఇంకా 4వదిగా చూద్దాం. సామెతలు 18వ అధ్యాయము 10వ వచనం. సామెతలు 18వ అధ్యాయము 10వ వచనం. సామెతలు 18వ అధ్యాయము 10వ వచనం. యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతుడు అందులో పరిగెత్తి సురక్షితముగా ఉండను. కాబట్టి ఆయన నామం ఎటువంటిదంటే బలమైన దుర్గము. కాబట్టి దుర్గము అంటే అదొక పెద్ద కోట, ప్రాకారం కలిగిన పెద్ద కోట. అటువంటి బలమైన దుర్గము అని చెప్పేసి మనం చూస్తున్నాం. ఈ బలమైన దుర్గముగా ఆయన ఉండటం వల్ల నీతిమంతుడు అందులోకి పరిగెత్తి సురక్షితముగా ఉండను. కాబట్టి మనల్ని భద్రముగా కాచి కాపాడే దేవుడిగా, బలమైన దుర్గముగా మన పట్ల ఉన్నాడు. కాబట్టి అనేక భయంకరమైన దినాల్లో మనం ఈ రోజుల్లో ఉన్నప్పుడు, అనేక కష్ట నష్టములు గుండా, వ్యాధి బాధలు గుండా వెళ్ళే ఈ రోజుల్లో కూడా మనం ఇంతవరకు మనల్ని సురక్షితముగా కాచిన దేవుడుగా, మన బలమైన దుర్గముగా ఆయన ఉన్నందుకు ఆయన స్తుతించి గణపరిచి ఆయన ఆరాధించాలి ప్రియులారా. ఇంకా 5వదిగా చూద్దాం. నెహెమ్యా 9వ అధ్యాయం. నెహెమ్యా 9వ అధ్యాయము. నెహెమ్యా 9వ అధ్యాయము 5వ వచనం. ఇక్కడ కూడా చూసినట్లయితే యెహోవాను స్తుతించుడి, మీ దేవుడై ఉన్న యెహోవాను స్తుతించుడి అని చెప్పి ఇలాగూ స్తోత్రం చేసి సకల ఆశీర్వచనం స్తోత్రములు మించిన నీ ఘనమైన నామమును స్తుతించబడును గాక. చివరి లైన్లో చూసినట్లయితే నెహెమ్యా 9వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి ఇక్కడ ఏమని చెప్పబడింది? నీ ఘనమైన నామము స్తుతించబడును గాక. ఎందుకు స్తుతించబడాలి? సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతించబడును గాక. కాబట్టి ఎన్ని ఆశీర్వాదాలు, సకల ఆశీర్వాదాల కంటే కూడా మించిన ఆయన నామము అని చెప్పేసి, అటువంటి ఆశీర్వాదకరమైన నామము, స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము అని చెప్పేసి ఇక్కడ చెప్పబడుతుంది. కాబట్టి ఆయన ఘనమైన నామాన్ని మనం స్తుతించి గణపరచడానికి చేరి వచ్చామనే సంగతిని తలంచుకున్నాం ప్రియులారా. యెహెజ్కేలు, మరొకసారి యెహెజ్కేలు 36వ అధ్యాయము. యెహెజ్కేలు 36వ అధ్యాయము 36వ అధ్యాయము 23వ వచనం. యెహెజ్కేలు 36వ అధ్యాయము 23వ వచనం. అన్ని జనుల మధ్య మీకు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదును, వారి ఎదుట మీ యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభువుకు యెహోవాను మీరు వారు తెలుసుకుందరు, ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. కాబట్టి ఇక్కడ ఆయన నామం ఎటువంటిదంటే ఘనమైనది అని చెప్పేసి మనం చూస్తున్నాం. కాబట్టి అటువంటి ఘనమైన నామాన్ని మనం ఈరోజు పూజించి చించి కనపరచడానికి చేరి వచ్చామనే సంగతిని తేల్చుకోవాలి. నెహెమ్యా, మరొకసారి నెహెమ్యా 9వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే వారందరూ కూడా స్తోత్రం చేసి నీ నామాన్ని ఘనపరిచినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన నామంలో మనకు దొరికిన కాబట్టి మేళ్ళన్నీ మరొకసారి చూస్తాం. ఇంతవరకు ఆయన నామం ఎటువంటిది? పరిశుద్ధమైందని, ఆయన నామము మహోన్నతమైందని,
ఆయన నామము శ్రేష్టమైనదని, ఆయన నామము బలమైన దుర్గమని, ఆయన నామము మరి ఎంతో ఘనమైనదని ఇంతవరకు మనం చూస్తూ వచ్చాం. కాబట్టి అటువంటి మహోన్నతమైన నామాన్ని మనం స్తుతించి ఆరాధించి గణపరిచినప్పుడు మనకి పొందిన మేళ్ళు, ఎటువంటి మేళ్ళు మనకు కలుగుతాయి అనేది మరొకసారి కొన్ని వచనాలు చూసుకొని మనం ఆరాధనలోకి ప్రవేశిస్తాం. మొట్టమొదటి చూడండి, అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనం. మరి ఎవరి వలన రక్షణ కలుగుదు? ఈ నామమునే మనము రక్షణ పొందవలని, కానీ ఆకాశం కింద మనుషులు వేయబడిన మరి ఏ నామమున మనకి రక్షణ పొందలేము. కాబట్టి ఇక్కడ ఈ నామంలోనే మనకి ఏం దొరికింది? మొట్టమొదట కలిగిన మేలు ఏంటంటే రక్షణ దొరికింది. ఆయన నామంలోనే మనకి రక్షణ దొరికింది. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారుగా ఈ లోకానికి వచ్చి మరి సిలువు కార్యం ద్వారా సిలువులో నీ కొరకు నా కొరకు మరి ఆయన గాయపరచబడి సిలువ వేయబడి మరి ఆయన ప్రాణాన్నే మన కొరకు మరి పెట్టి మన చివరి రక్తపు బొట్టు వరకు మనకి అనుగ్రహించడం ద్వారా ఆ రక్తంలో కడుగుబడిన మనకి ఏం దొరికిందంటే రక్షణ కలిగింది. కాబట్టి ఆయన నామంలో మనకి ఏం కలిగిన మేలు ఏంటంటే మొట్టమొదటి మేలు రక్షణ అనేది. కాబట్టి యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో చూసినట్లయితే, యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ రెండోదిగా ఏంటంటే విశ్వసించిన మనం ఆయన నామంలో మొట్టమొదట రక్షణ పొందాము. రెండోది ఆయన నామం విశ్వసించిన మనము ఈ దేని నుండి తప్పించబడ్డాము? దేనిలోంచి? తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాము. కాబట్టి ఇక్కడ మనము మరణములో నుండి జీవములోనికి దాటబడ్డాము అని మరి ఇక్కడ చెప్పబడుతుంది. కాబట్టి తీర్పు నుండి అనగా నిత్య నరకా నుండి మనం తప్పించబడ్డాము. మొట్టమొదట మనకి రక్షణ కలిగింది. రెండోది తీర్పు నుండి తప్పించబడి నిత్య నరకము నుండి మనము తప్పించబడ్డాం. అటువంటి నిత్య నరకము నుండి తీర్పు నుండి మనం తప్పించబడి ఎక్కడికి చేర్చబడ్డాం? నిత్య జీవంలోకి, నిత్య రాజ్యానికి చేర్చబడ్డాము అని చెప్పేసి మనం చూస్తున్నాం. ప్రియులారా, అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం చూడండి. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 1 నుంచి 10 వరకు చూడడానికి సమయం లేదు. కానీ మూడవదిగా ఏంటంటే ఇక్కడ పేతురు యోహానులు శృంగారం అనే దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ కుంటివాడు ఒకడు మరి అడుక్కోవడం మనం చూస్తున్నాం. అక్కడ వాళ్ళు ఆయన వెండి బంగారములు మా దగ్గర లేవు, కానీ మాకు కలిగిందే మీకు ఇస్తున్నాను అని చెప్పేసి పేతురు అన్నట్లుగా చూస్తాం. ఏంటి కలిగింది అంటే యేసు నామమున లేచి నడుమని ఆ కుంటివానికి పేతురు చెప్పడం చూస్తున్నాం. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము చూడండి. అపోస్తలుల కార్యములు 6-7 వచనాల్లో చూస్తున్నట్లయితే, అంతటి పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగిందే నీకు ఇస్తున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి. కాబట్టి ఇక్కడ స్వస్థత అనేది కలిగినట్లుగా చూస్తున్నాం. యేసు నామంలో మూడోదిగా ఏం కలిగింది? స్వస్థత కలిగినట్లు. ఆ విధంగా స్వస్థత కలిగిన కుంటివాడు వాని కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తిన వెంటనే వాని పాదములు చీలమను బలం పొందిన వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. కాబట్టి ఇక్కడ స్వస్థత కలిగినట్టు యేసు నామమున స్వస్థత కలిగింది. కాబట్టి మనం కూడా అనేక సందర్భాల్లో అనేక మరి రోగగ్రస్తులైన పరిస్థితుల్లో అనేక వ్యాధుల్లో ఉన్నప్పుడు మనము అనేక పర్యాయాలు మనం దేవుని యొక్క ప్రభావాన్ని, దేవుని యొక్క కార్యాన్ని మనం కళ్ళారా చూస్తుంటాం. అనేక సందర్భాల్లో మనకు స్వస్థత కలిగి ఉంటుంది. కరోనా నుండి రక్షించబడడం కానీ అనేక పరిస్థితుల్లో మనకి స్వస్థత కలిగింది. మొట్టమొదట ఆయన నామంలో కలిగిన మేలుల్లో మొట్టమొదటి ఆయన రక్షణ కలిగింది. రెండోది మరణంలో నుంచి జీవంలోనికి దాటింపబడి
నిత్య జీవంలోనికి పరలోక రాజ్యంలోకి చేరే గొప్ప నిరీక్షణ కలిగింది. మూడవది ఏంటంటే ఆయన నామంలో మనకి స్వస్థత. కాబట్టి ఇక్కడ భౌతికమైన స్వస్థతలే కాకుండా ఆత్మీయమైన స్వస్థతలు కూడా అనేకమైన స్వస్థతలు మనకు కలిగి ఉంటాయి. మనకి అనేక పరిస్థితుల్లో తప్పిపోయిన మన చూపులో, మన ప్రవర్తనలో అనేక పర్యాయములు తప్పిపోయినప్పుడు, మరి అస్వస్థత గురైన ఆత్మీయంగా అస్వస్థతలో ఉన్నప్పుడు అనేక పర్యాయం కూడా మనకి స్వస్థత కలిగినట్లుగా చూస్తున్నాం. కాబట్టి అనేక సార్లు మనం ప్రార్థనలు చేసినప్పుడు అనేక మంది రోగులైన వారు స్వస్థత పొంది ఉండవచ్చు. అటువంటివన్నీ కూడా మనం మన ప్రార్థనల ద్వారా మనం కళ్ళారా మరి వినున్నాం. కాబట్టి ఆ విధంగా స్వస్థత కలిగి ఆయన నామంలో మనకి స్వస్థత కలిగినట్లుగా మనం చూస్తున్నాం ఇలా. కాబట్టి ఇంకా ముందుకెళ్ళిపోదామండి. ఈ నామం కీర్తనలు 79:9 వచనం కూడా చూపబడినట్లు నీ నామం బట్టి పాపములు పరిహరించబడినవి. ఇవన్నీ చూడడానికి టైం లేదు, కానీ కీర్తనలు 79:9 ఏముందంటే పాపములు పరిహరింపబడినవి. తర్వాత 1 యోహాను 2:12 ఆయన నామమును బట్టి పాపములు క్షమించబడినవి. కాబట్టి ఆయన నామాన్ని బట్టి ఏం కలిగింది? పాపాలు క్షమించబడ్డాయి, మన పాపములని. తర్వాత 1 పేతురు 2:9 1 పేతురు 2:9 ఒకసారి చూడండి. 1 పేతురు 2:9 1 పేతురు 2:9 1 పేతురు 2:9 ఇక్కడ అంత చూడడానికి టైం లేదు, కానీ మనం ఆయన సొత్తుగా చేయబడ్డాము. 1 పేతురు 2:9 అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. కాబట్టి ఇది మనకు కలిగిన ఆయన నామంలో కలిగిన మేలు అని చెప్పేసి మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఏం మేలు జరిగింది? చీకట్లో ఒకప్పుడైతే మనం చీకట్లో నిత్య బంధకాల్లో, సాతాను బంధకాలు కటిక చీకట్లో బంధించబడిన పరిస్థితుల నుండి ఆ బంధకాలన్నింటినీ మరి విడిపించబడి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనం పిలిచి మన గుణాతిశయమును ప్రచురం చేయాలి. ఏ విధంగా ప్రచురం చేయాలంటే మనం స్తుతి ఆరాధన చేయడం ద్వారా ఆయన గుణాతిశయాల్ని మనం ప్రచురం చేయ నిమిత్తమే మనం ఇక్కడ చేరి వచ్చాం. ఏర్పరచబడిన వంశంలోకి చేర్చబడ్డాం, రాజులైన యాజక సమూహంగా చేర్చబడ్డాం, పరిశుద్ధ జనముగా చేయబడ్డాము, చివరిగా ఆయన సొత్తైన జనముగా చేయబడ్డాము. కాబట్టి అది మనకు కలిగిన మేలు. తర్వాత యోహాను సువార్త 17:12 చూసినట్లయితే ఆయన నామము మన నిత్యము కాపాడేదిగా, భద్రపరిచేదిగా ఉంది. కాబట్టి అనేక పరిస్థితుల్లో మనం వెళ్ళే పరిస్థితిలో మనం ఇంతవరకు క్షేమంగా, ఆరోగ్యంగా ఆయన సన్నిధిలో సజీవులుగా ఉన్నామంటే కేవలము అది ఆయన ఉచితమైన కృపే. ఇది మన ఘనత, మన గొప్ప కాదు, కానీ కేవలము ఆయన ఉచిత కృప అని చెప్పేసి. అందుకని ఆయన నామం ఎటువంటి నామం అంటే యోహాను సువార్త 17:12 చూసినట్లయితే నేను వారి యొద్ద నీవు నాకు అనుగ్రహించిన నీ నామం అందుకు కాపాడి తిని నేను వారిని భద్రపరిచితిని కనుక లేఖను నెరవేరినట్టు. కాబట్టి ఇక్కడ ఆయన నామం ఎటువంటిదంటే కాపాడేది, ఆయన నామము భద్రపరిచేది అని చెప్పేసి. 44వ కీర్తన చూడండి. 44వ కీర్తన ఆయన నామంలో మనకేం కలుగుతుందంటే విజయం కలుగుతుంది అని చెప్పేసి. 44వ కీర్తన 5వ వచనం. 44వ కీర్తన 5వ వచనం. 44 కీర్తన 5వ వచనం చూసినట్లయితే నీ వలన మా విరోధులు అణచివేదువు, నీ నామం వలనే మా మీదకి లేచి వారిని మేము త్రొక్కివేదుము. కాబట్టి ఇక్కడ ఆయన నామం వలన మన మీదకి లేచే శత్రువుని మనం ఏం చేస్తామో త్రొక్కివేస్తాం. మన బలం వల్ల మనం త్రొక్కివేయలేము, కానీ
ఆయన నామం వల్లే మనము శత్రువుల్ని జయించడానికి సమర్థత కలిగి ఉన్నాము అని చెప్పేసి. కాబట్టి ఆ విధంగా ఆయన నామంలో మనల్ని శత్రువుపై విజయాన్ని కలిగించేదిగా ఉందని చెప్పేసి. కాబట్టి కీర్తనలు 108, 12, 13 వచనాలు చూడడానికి టైం లేదు, కానీ అక్కడ కూడా ఆయన నామంలో శత్రువులపై జయము, ఆయన నామం బట్టి మనం సూరకార్యములు జరిగించదము అని చెప్పేసి అక్కడ ఉంది ప్రియులారా. కీర్తనలు 108, 12, 13 వచనాలు. ఆయన నామంలో మనకి శత్రువులపై జయము కలుగుతుంది. ఎవరు మన శత్రువు? అనేకమైన శత్రువులు, సాతాను కలిగించే అనేకమైన శోధనలు గుండా వాటిలన్నిటిపైన మనకి జయము ఆయన నామం వల్లనే కలుగుతుంది అని చెప్పేసి. చివరిగా మొదటి దినవృత్తాంతములు చూడండి. చివరిగా ఆయన నామంలో మనకు కలిగే చివరి మేలుగా మనం మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 2వ వచనం. దహన బలు సమాధాన బలు దావీదు చాలించిన తర్వాత యెహోవా నామం జనులను దీవించి. కాబట్టి ఇక్కడ ఆయన నామంలో మనకేం కలుగుతుందంటే యెహోవా నామంలో దీవెన, ఆశీర్వాదము కలుగుతుంది. కాబట్టి మనకు కలిగిన అనేక దీవెనలు, ఆశీర్వాదాలు మన జీవితాల్లో ఎన్నో మనం రుచి చూచి ఉంటాం. అనేక దీవెనలు మనం పొంది ఉంటాం. వాటిలన్నీ ఆయన నామంలోనే మనం పొందుకున్నామని చెప్పేసి ఈరోజు మనం తలంచుకొని ఆ దీవెనలు ఏమి పొందాము, ఎటువంటి ఆశీర్వాదాలు పొందాము మన జీవితంలో. కాబట్టి ఆ దీవెనలన్నీ తలంచుకుంటూ ఎటువంటి శత్రువు కార్యాలన్నిటిపై ఏ విధంగా జయ జీవితం కలిగాము, ఇవన్నీ కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఆయన ఆరాధిస్తాం ప్రియులారా. కీర్తనలు 115, 13లో ఆయన ఎవరిని ఆశీర్వదిస్తాడు? కీర్తనలు చూడండి ఒకసారి. కీర్తనలు 115, 13 వచనం. కీర్తనలు 115, 13 వచనం. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వాదించును. కాబట్టి యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. కాబట్టి ఇక్కడ ఎటువంటి వారిని ఆయన ఆశీర్వదిస్తాడో మనం చూసినట్లయితే పిన్నలు అంటే చిన్న పిల్లలనైనా పెద్దవారినైనా ఎవరైతే తన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారిని ఆయన ఆశీర్వదిస్తాడు అని చెప్పేసి. కాబట్టి ఆ విధంగా ఎన్నో ఆశీర్వాదాలు, దీవెనలు మన జీవితాల్లో మనం పొందుకున్నవన్నీ కూడా ఈ సమయంలో తలంచుకొని ఆయన స్తుతించి ఘనపరుస్తాం. కాబట్టి ఇక్కడ 6 ఆశీర్వాదాలు మనం చెప్పుకున్నాం. అంటే 6 అంటే 7 ఎందుకు చెప్పలేదు, తర్వాత 7వ ఆశీర్వాదం ఉంది, అది ఈ సందర్భంలో కాదు. కానీ 6 ఆశీర్వాదాలు ఎందుకంటే మానవుని యొక్క సంఖ్య 6. కాబట్టి మానవునికి ఇచ్చిన ఆశీర్వాదములన్నీ కూడా మనం ఈ సందర్భంలో చూసి వచ్చాము. మొట్టమొదటి అన్నీ కూడా ఒకసారి ఆయన నామం ఎటువంటిదో, ఆయన నామం ఎటువంటి నామము కలిగి ఉన్నాడు. ఆయన నామములు మొట్టమొదటి నామం ఏం చూసాము? ఆయన నామము పరిశుద్ధమైనది. కీర్తనలు 145, 21. కాబట్టి ఆయన నామం ఎటువంటిది? పరిశుద్ధమైనది. రెండవదిగా ఆయన నామము మహోన్నతమైనది, సుప్రీం అనేది. కాబట్టి సుప్రీం అంటే ఇంకా వేరే వారితో నథింగ్ టు కంపేర్, అంటే వేరే దాంతో పోల్చడానికి కూడా వీలు పడిన అటువంటి నామం, మహోన్నతమైన నామం. 148వ కీర్తన 13వ వచనం. మూడవదిగా ఆయన నామము బలమైనది. సామెతలు 18వ అధ్యాయము 10వ వచనం. కాబట్టి ఆయన నామం ఎటువంటిది? బలమైనది అని చెప్పేసి. నెహెమ్యా 9వ అధ్యాయం 5వ వచనంలో కూడా మనం చూసినట్లు ఆయన నామం ఘనమైనది, గ్లోరియస్ అని చెప్పేసి. ఆయన నామము ప్రభావం గలది. కీర్తన 8వ అధ్యాయము 1వ వచనం. పవర్ఫుల్, సో పవర్ఫుల్. ఆయన నామము ఎంతో ప్రభావం గలది అని చెప్పేసి. ఇవి ఆయన నామములు, 5 నామములు చూసాం. ఆయన నామముల వలన కలిగిన మేళ్ళు 6 చూసాం. మొదటి రక్షణ కలిగింది, రెండోది స్వస్థత కలిగింది. అంటే భౌతికమైన పరమైన స్వస్థత కానీ ఆత్మీయమైన స్వస్థత కానీ. మూడోదిగా ఆయన సొత్తుగా రాజులైన యాజక సమూహములో మనం చేర్చబడ్డాము అని చెప్పేసి. నాలుగవదిగా
ఆయన నామంలో మనల్ని కాపాడేదిగా, భద్రపరిచేదిగా ఉంది అని చెప్పేసి. ఐదవదిగా ఆయన నామంలో విజయం కలిగింది, శత్రువుపై విజయం కలుగుతుంది అని చెప్పేసి. శూర కార్యములు ఆయన నామంలో జరిగించగలము అనే మరి అటువంటి ధైర్యం మనకు అనుగ్రహించబడింది. ఆరోదిగా ఆయన నామంలో అనేక దీవెనలు, ఆయన నామంలో అనేక ఆశీర్వాదాలు మనం. కాబట్టి ఎవరికి ఆశీర్వాదాలు, దీవెనలు అంటే అది కూడా చూసాం. ఆయన యందు భయభక్తులు గల వారికి ఇటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు కలుగుతాయని చూసాం. కాబట్టి ఆయన నామములన్నీ స్మరించుకుంటూ, ఆయన నామంలో కలిగిన మేళ్ళన్నీ కూడా తలంచుకుంటూ ఈ దినము ఆయన స్తుతించి ఆరాధించి కనపరుస్తుంది. దేవుడు తన లేఖను భావం దీవించిన కాక. ఆమెన్. నా దేవా, మాకు ఎన్నో ఆశీర్వాదాలు మీ నామములో మాకు దొరికినాయన. స్వస్థత నామము తండ్రి, రాజులైన యాత్రికుల సమూహంలో మమ్మల్ని చేశారు. మీకు స్తోత్రాలు. ఎందుకు పనికి మాలిన నా జీవితాన్ని నాయన మార్చావు. మీకు స్తోత్రాలు. నా దేవా, నా గొప్ప తండ్రి, ఏ వెలుగు చూడలేక స్వర్ణములు పెంచినప్పటికీ నన్ను మమ్మల్ని సజీవులుగా ఉంచారంటే కేవలం మీ ఉచితమైన కృపే తండ్రి. భయంకరమైన ఈ రోజుల్లో నాయన మీ నామముతో తండ్రి మేము ప్రార్థిస్తే స్వస్థత బలాలు మాకు ఎన్నో దొరికినాయి ప్రభువా. నాయన ఇది తప్పక మాకు వేరే దేవుడు లేడు ప్రభువా. మీరే నిజమైన దేవుడివి. నాకు నా తండ్రి చీకటిలో ఉన్న నా జీవితాన్ని వెలుగులో నడిపించిన గొప్ప దేవా, స్తోత్రాలు. నా తండ్రి ఎవరికి లేక మాకు ఇచ్చావు. చక్కని వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తున్న గొప్ప దేవా, స్తోత్రాలు. నా దేవా, ఇది కూడా నా ప్రభువా. మందిరాన్ని పోయినప్పటికీ నా తండ్రి బయటికి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నప్పటికీ నాయన నా తండ్రి ఈ విధంగా ఇంట్లోనే నా తండ్రి మిమ్మల్ని గణపరిచి, మిమ్మల్ని హెచ్చించి, మిమ్మల్ని నాయన ఆరాధించే భాగ్యము నాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. నా తండ్రి నేను పొందవలసిన గాయాలు, నిందలు, అవమానములు నా తండ్రి నా కొరకే మీరు పొంది తిరుగు మానం మీద నాయన ఆఖరి వచ్చి వరకు కాల్చిన విలువైన ఆ రక్తానికి మాకు ఇచ్చిన రక్షణ బట్టి మీకు స్తోత్రాలు నాయన. నా తండ్రి ఎంతో మంది నా తండ్రి కరోనా వ్యాధితో ఆడుతున్నారు. హాస్పిటల్ నిండా పేషెంట్లే తండ్రి, ఇళ్లలో పేషెంట్లే నాయన. ఆ సమయాల్లో మేము ప్రార్థించినట్టుగా మా మొర ఆలోచించి మా బిడ్డలకి మాకు స్వస్థతనిచ్చిన గొప్పదేమో మీకు స్తోత్రాలు. ఇంకా ఎంతమంది ఈ బాధల్లో శ్రమంలో ఉన్నారో ప్రభువ నాయన, ఈ కరోనా వ్యాధిని అరికట్టి మంచి ఆరోగ్యాలతో నాయన మీరే సహాయం చేసి స్వస్థత వరకు మీరే ఉంది ప్రభువ. ఎవరు ఏ నామంలో కూడా స్వస్థత దొరకదు ప్రభువ. అన్ని మీరే మాకు బలమైన కోట, బలమైన గర్భము, బలమైన శక్తి గల నష్టము మీ నామంలో ఏ ప్రార్థించినప్పటికీ మాకు అది సహాయం చేసి దేవుడైనందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా తండ్రి ఈ సమయం ఇచ్చినందుకు మీకే స్తుతి స్తోత్రాలు అర్పించుకుని మీకు సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. మా ప్రేమ గల ప్రియ పరలోకమందున్న తండ్రి, పరిశుద్ధమైనటువంటి దేవ, మీ పరిశుద్ధ పాత్రలకు ఏలాంటి వందనములు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఉదయకాల సమయం నుండి ఇంతవరకు తండ్రి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ప్రతి కీడు అపాయం నుండి తప్పించి పరిశుద్ధులైనటువంటి దేవుని పరిశుద్ధ నామాన్ని కనపరిచి కృపనిచ్చినందుకు నీకెంతో వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ సమయం నీ గడియను చూడలేక ఎంతో మంది గతించినటువంటి వారు ఉన్నారు ప్రభా. వాళ్ళు నేను శ్రేష్టమైనటువంటి వారం కాదు, కానీ నీ దయను బట్టి, నీ వాక్యతను బట్టి, నీ ప్రేమను బట్టి తండ్రి, నీ కనికరమును బట్టి ప్రభా, నువ్వు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి తండ్రి నీకెంతో వందనములు చెల్లిస్తూ వస్తున్నాను. నీ పరిశుద్ధమైనటువంటి నామాన్ని గణపరుస్తూ వస్తున్నాను. నీ మహోన్నతమైనటువంటి నామాన్ని తండ్రి కీర్తిస్తూ వస్తున్నాను. నీ గొప్ప నామాన్ని బట్టి తండ్రి నేను ఆరాధిస్తూ వస్తున్నాను. నువ్వు చేస్తూ వచ్చిన మేలును బట్టి తండ్రి నైనా ప్రభా, పాపము నుండి మమ్మల్ని రక్షించినటువంటి దేవుడైనందుకు వందనములు చెల్లిస్తూ వస్తున్నాను. అన్ని నామాల కంటే పరిణామం కలిగినటువంటి దేవుడైనందుకు నిన్ను ఆరాధిస్తూ వస్తున్నాను. మరణం నుండి తండ్రి జీవం లేక దాటించినట్టు నీ కృపను బట్టి తండ్రి నిన్ను ఆరాధిస్తూ వస్తున్నాను. దయగలిగినటువంటి తండ్రి
నైనా మానవులైనటువంటి మా పట్ల తండ్రి నువ్వు చూపించింది కృపను బట్టి, ఈ దయను బట్టి తండ్రి నీకేమి ఇవ్వగలను ప్రభా, ఏమి ఇచ్చినా రుణస్థానం ఒప్పుకుంటూ నా కొద్దిపాటి శృతి ఆరాధన నా ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో నా సమర్పించుకుంటున్నాను తండ్రి. పరిశుద్ధమైన దేవ, ప్రేమ గల మా తండ్రి, నీ బంగారు పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు నా ప్రభా. ప్రభా నీ పరిశుద్ధ దినమందు పరిశుద్ధ బిడ్డలతో చేరి నీకు కూడా నేను ఉపదించడంలో ఆరాధించడంలో నాకు ఇచ్చినటువంటి ప్రస్తుత సమయాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు ప్రార్థించి ప్రభా. పరిశుద్ధ నామం కలుగు దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు నా తండ్రి. ప్రభా నువ్వైతే ప్రభా నిన్ను స్తుతించు అతిశయించే వారంగా ఉన్నట్టుకు ప్రభా మమ్మల్ని అన్ని తెల్లో నుంచి నువ్వు పోగు చేసిన దేవుడుగా ఉన్నందుకే నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు నా తండ్రి. ఈ నామం ఎంతో మహోన్నతమైనది, శ్రేష్టమైనది నా తండ్రి, బలమైన దుర్గంగా మాకున్నందుకే నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు నాయన. ప్రభా అంతేకాదు నా తండ్రి, మేము కూడా ఒకప్పుడు పాపముల చేత అపరాధముల చేత శక్తి ప్రభా దైవోక్తి తండ్రి మేము పాత్రలుగా ఉన్నప్పుడు ప్రభా యేసుక్రీస్తు నామమందు తండ్రి నువ్వు కరుణా సంపన్నమైన ఉండి తండ్రి ప్రభు మమ్మల్ని రక్షించి శిలువలో కార్చిన రక్తము ద్వారా మమ్మల్ని శుద్ధీకరించి మా చుట్టూ రక్షణ స్తోత్రాలు తెచ్చుకుంటున్నాం నా తండ్రి. ప్రభాన్ని మా నామములో విశ్వాసం ఉంచి ప్రభా విశ్వాసం ఉంటే ప్రభా మరణము నుండి జీవములకు తెచ్చిన దేవుడుగా నీవు ఉన్నందుకే నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు నా తండ్రి. ప్రభా మాకు ఆత్మీయ స్వస్థతను మీరు చేకూర్చినందుకే నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు నాయన. ప్రభా మేము చీకటిలో ఉంటూ ప్రభా చీకటి కార్యాలు చేస్తూ ఉండగా నా తండ్రి మీరు ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మమ్మల్ని రప్పించి నా తండ్రి ప్రభా యేసయ్య రాత్రైన యాజక సమూహంలో నన్ను చేసి ప్రభా నీకు సమీపంతరాలుగా చేస్తున్నందుకే నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. ప్రభా మరణకరమైనటువంటి సాధారణ బంధకంలో నేను ఉండగా ప్రభా నన్ను రక్షించి బండ మీదకి చేర్చి నన్ను స్థిరపరిచిన విధానాన్ని బట్టి నేనేం ఇవ్వగలను నా తండ్రి. నా స్తుతి ఆరాధన నీ పాదాల చెంత సమర్పించుకుంటున్నాను తండ్రి. ప్రేమ నమ్మకమైన మా పేపర్లు తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. క్రీస్తు ప్రభాని పరిశుద్ధ పాదం వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ మధ్యాహ్నం శనిలో ప్రభా మందిరం లేకపోయినప్పుడు ప్రభా నాయన మా ఇంట్లోనే నీ వాక్యం తీసుకొచ్చి నా తండ్రి కాన్ఫరెన్స్ ద్వారా నీ గుడ్డ మధ్య నా తండ్రి స్తుతించి ఆరాధించి కనపరచడానికి ఈ సమయాన్ని ఇచ్చినందుకు నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. నీ నామంలోనే నీ నామమే బలమైన దుర్గం తండ్రి నాయన, నీకు వందనాలు స్తోత్రాలు. నీ నామమే రక్షణ దుర్గం తండ్రి, నీ స్తోత్రాలు వందనాలు. నీ నామమే బలమైన నామము తెలియపరిచిన మాటలు వచ్చి నీ స్తోత్రాలు ఆయన. నా తండ్రి నా ప్రభా నువ్వు ఒక్కడే దేవుడు ప్రభా, అన్ని నామముల కన్నా నా తండ్రి నాయన నీ నామమే పరిణామము నా తండ్రి నాయన. నీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు ప్రభా. అవును దేవా, రాజులైన యాజక సమూహంలో నా తండ్రి నాయన నీ విజయవాన్ని స్తుతులా చేసుకున్నందుకు నీకు లెక్కలేనని కృతజ్ఞతాస్తుతులు నా చెల్లిస్తున్నాను ఆయన. నా తండ్రి ఈ మధ్యాహ్న సమయంలో ప్రభా నాయన నేను స్తుతించడానికి ఇచ్చిన భాగ్యం బట్టి నీకు వందలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా ప్రభా నాయన. నా తండ్రి నా ప్రభా నా కొడుకు మా కొడుకు నా తండ్రి నువ్వు ఆ పనిలో భాగ్యం విడిచిపెట్టి నాయన ఈ లోకానికి వచ్చి నా ప్రభా నాయన సినిమాని మీద ప్రాణం పెట్టి నా తండ్రి నాయన మా పాపాల కొడుకు మా చిత్రముల కొడుకు నా ప్రభా నాయన నువ్వు అమూల్యమైన రక్తాన్ని చెందించి ప్రభా ప్రతి పాపాన్ని నువ్వు వేసేసి నాయన నా తండ్రి సమాజీవుడు మళ్ళీ మూడో దిన మళ్ళీ మా కొడుకు తిరిగి లేని దేవుడైనా కనుక నాయన స్తోత్రాలు అన్నాను చెల్లిస్తున్నాం ప్రభా. అవును నాయన నా తండ్రి నాయన ఈ మధ్యాహ్నం సమయంలో ప్రభా నాయన ఈ ప్రార్థన చేసే అవకాశం నాకు కూడా ఇచ్చినందుకు నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు అన్నాను చెల్లిస్తున్నాను ఆయన. నేను నీ పాదాలు సాధికుడి నాయన విరిగి నలిగిన హృదయంతో ఆత్మతో సత్యతో స్తుతించి కొద్దిపాటి స్తుతి ఆరాధన నీకే సమర్పిస్తున్నా నా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. తండ్రి ప్రస్తుతంగా నేను కూడా ఆరాధించండి ప్రభా. నన్ను కూడా చెప్పినట్టుగా ప్రజల్లో ఉంచారు తండ్రి. నామం బలమైన దుర్గమని నీకు మనకు అందులోకి పరిగెత్తి సురక్షితంగా అనిపించాలని ప్రభా. మరి మనకు కూడా పరిస్థితులు లోకమందంతటా వ్యాధులు ఎన్నో మరి ఉంటుందిగా ప్రభా. నన్ను మాత్రం తండ్రి నీ నామంలో బట్టి ఈ దినాలు కూడా నన్ను సురక్షితంగా ఉంటున్న దేవానికి ప్రభా.
మీ నామం ప్రభా పూజించడానికి, ఆరాధించడానికి, కృతం నటించడానికి ప్రభా మరి మీ నామం మాత్రమే గణపతించేదిగా ఉన్నంత ప్రోగ్రాలు గురించుకుంటున్నాను ప్రభా. ఇది మర్పించడానికి, మహింపరచడానికి తండ్రి. చదువులే కదా మిమ్మల్ని ఆరాధించాలని, చదువుల దేశంలో మరి పరిశుద్ధమైన బిడ్డలతో దేవుడైన దేవుణ్ణి పరిశుద్ధ నామమును కృతించడానికి, ఆరాధించడానికి నన్ను కూడా మీరు ఏర్పరచుకున్నారు. దేవానికి కూడా గురించుకుంటున్నాను తండ్రి. మీ కృప ద్వారా నీలో కార్యం ద్వారా తండ్రి మహోన్నతమైనటువంటి మీ శ్రేష్టమైన నామాన్ని ప్రభావ నేను కనపరచడానికి మీరు చేసిన ఉపకారంలో నా జీవితంలో సరిచేసుకుంటూ హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించడానికి తండ్రి మీరు నా జీవితంలో చేసిన మేలు ప్రభావ మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. స్తోత్రాలు ప్రభావ ఈ నామం ప్రభావ స్వస్థత నిమిత్తమై తండ్రి నా కుటుంబం నిమిత్తమై ప్రభావ ప్రార్థించినప్పుడు నాయన ద్వారంలో తండ్రి దేవా నీవు నా కుటుంబం పట్ల అపోపకారాలను తండ్రి సంబంధించిన ఆనందమైన ప్రార్థించినప్పుడు ప్రభావ నీ నామంలోనే వారికి చెప్తున్నాను. తండ్రి నేను అనారోగ్యంలో ఉన్నప్పుడు మా ఆత్మని పరిచయం ప్రభావ మీరు చెప్తున్నా అనుగ్రహించినప్పుడు తండ్రి నేను కొట్టుకుని వెళ్ళిపోయి అయ్యా అబ్బా తండ్రి అన్నప్పుడు నాయన అమరు ఆలోచించి తండ్రి ఈ విధానంలో పోషిస్తూ నాయన నా పూర్వకంగానే ఆరాధించుకున్నట్టు ప్రభావంలో ఉంచుతుంది కదా నాయన నన్ను మీ పుట్టిన చేస్తున్నారు, నాకు ప్రతిపాదిస్తున్నారు ప్రభావ, నాకు ఇది ఆచరిస్తున్నారు తండ్రి. యెహోవా నా కొరకు గొప్ప కార్యములు చేస్తున్నారు తండ్రి. భక్తులతో నిన్ను ఆరాధించే భాగ్యాన్ని అందరూ నా దగ్గర తీసుకువచ్చారు తండ్రి. నేను ఆ జీవితంలో చేసిన సర్వం వేదికి ఏమంటున్నారు నవ్వుకుంటారు. ఈ స్థితి ఆరాధన క్రీస్తు నామములో సమర్పిస్తున్నాను తండ్రి. ప్రజలలో దేవా నీ నామము రుజువాయే, నీ ప్రజలలో దేవా తరమా మహిమా కలిగిన నీ నామమును అవనుడగు మా పరమ దేవుడు తండ్రి పరిశుద్ధమైన దేవ, ఘనమైన దేవ, మీ ఉదయకాల సమయం మీ అంతరంగం ఉన్న సమస్తముతో ప్రభావ నా పరిశుద్ధ దేవుని ప్రభావ పరిశుద్ధ నామముతో ప్రభావ ఆరాధించడానికి నాకు ఇచ్చిన యొక్క శ్రేష్టమైన సమయానికి మీ వందనాలు స్తోత్రాలు తెలుసుకుంటున్నాను తండ్రి. ప్రభావ నీ పరిశుద్ధమైన నామాన్ని ప్రభావం కలిగిన నామాన్ని ఉదయకాలం ఆరాధించడానికి నాకు ఇచ్చిన యొక్క జీవానికై ప్రభావ శరీరధారి అయిన నేను ప్రభావ సజీవంతో ప్రభావ ఈ రోజు నిన్ను ఆరాధించే యొక్క ప్రభావ నాకు ఇచ్చిన ఈ యొక్క జీవానికై నీ వందనాలు స్తోత్రాలు తెలుసుకుంటున్నాను తండ్రి. అవును ప్రభావ నీ నామం వల్ల నాకు రక్షణ దొరికింది ప్రభావ. ప్రభా పాపంలోను, త్యాగంలోను ప్రభావ, అంధకారంలోను ప్రభావ, నాయన చీకటిలోను ఉన్న నన్ను ప్రభావ నీ యొక్క సిలువలో కాచిన రక్తంతో ప్రభావ నన్ను రక్షించుకున్న విధానానికి నీ వందనాలు తెలుసుకుంటున్నాను తండ్రి. పాప రోగములతో ప్రభావ కూరుకుపోయిన నాకు ప్రభావ ఏ స్వస్థత లేని ప్రభావ పరిస్థితుల్లో ప్రభావ నీ రక్తం వల్ల నాకు స్వస్థత దయచేసినందుకు నీ వందనాలు తెలుసుకుంటున్నాను ప్రభావ. అంతేకాకుండా ప్రభావ నీ గుర్తుగా ప్రభావ నీ నామం వల్ల ప్రభావ నీ గుర్తుగా నేను చేయబడినాను ప్రభావ. నీ వందనాలు తెలుసుకుంటున్నాను ప్రభావ. అంతేకాకుండా ప్రభావ నీ నామంతో ప్రభావ నన్ను కాపాడి భద్రపరిచినావు ప్రభావ. నీ వందనాలు తెలుసుకుంటున్నాను. అంతేకాకుండా ప్రభావ నీ నామం వల్ల ప్రభావ నాయన శత్రువుపై నాకు విజయం దయచేసినావు నాయన. నీ వందనాలు తెలుసుకుంటున్నాను. అంతేకాకుండా ప్రభావ నాయన ఈ లోకంలో ప్రభావ నాయన అందరికంటే కూడా నేను కూడా ప్రభావ ఎంతో మంది నాకంటే గనుకున్నప్పటికీ ప్రభావ నీకు కూడా ప్రభావ అనేకమైన జీవనలు ప్రభావ అనేకమైన ఆశీర్వాదాలతో నన్ను సృష్టిపరుస్తున్న నీ యొక్క నామానికే వేలాది స్తోత్రాలు తెలుసుకుంటున్నాను తండ్రి. ప్రభావ పాపాలు తగ్గించే అనేకమైన శోధనల నుంచి కూడా నాకు విజయం దయచేసిన మీ నామానికే వేలాది స్తోత్రాలు తెలుసుకుంటున్నాను తండ్రి. అంతేకాకుండా ప్రభావ రాజులైన యాజక సమూహంలో నన్ను కూడా చేసి ప్రభావ నీ సొత్తుగా నన్ను చేసుకున్న విధానానికి నీ గమనాలు స్తోత్రాలు తెలుసుకున్నా తండ్రి. నువ్వు చేసిన ఉపకారాలు బట్టి మేలును బట్టి నీ పరిశుద్ధ నామాన్ని ఈ ఉదయకాలంలో ప్రభావ పూజించడానికి నాకు ఇచ్చిన ధన్యతగా నీ గమనాలు
స్థుతి స్తోత్రాలు తెలుసుకున్నాను దేవా. అంతేకాదు నాయన నిత్యము స్థుతి అర్పణము స్థుతి యాగముగా నన్ను కూడా ప్రభా చేసుకున్నందుకే నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు తెలుసుకున్నాను తండ్రి. ఈ భయంకరమైన దినాల్లో ప్రభా నీ ఘనమైన నామాన్ని ప్రభా స్థుతించడానికి నాకు ప్రభా నీ యొక్క గుణాశ్రయాన్ని బట్టి నేను నిన్ను కీర్తించుకుంటూ ప్రభా నీ ప్రేమ చేసిన నా ఏకైక ప్రభా నేను ఏమీ సమర్పించడం లేక విరిగి హృదయంతో ఈ నా స్థితి ఆరాధన యేసుక్రీస్తు నామానికి అర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. నేను అనుకున్నాను ఆయన చేసే ప్రార్థన చేసిన చెప్పు ప్రార్థన చేయమని చెప్తున్నాను తండ్రి. నీవు నీతిమంతుడు నాయన, నీవు గొప్పవాడు నాయన, నీవు శక్తివంతుడివి నాయన, నీవు తప్ప వేరుత నీవు లేడైతే తండ్రి. జీవించే సాక్షి మాకు అనుగ్రహిస్తున్నాను నాయన. నేను ముట్టిదాన్ని మట్టి దాన్ని నిగిరేదాన్ని గ్రహించి హీనమైన స్థితిలో ఉన్నదాన్ని తండ్రి. అయినా దేవునికి నీ యొక్క వార్తని నీ యొక్క ప్రార్థన చేసుకునే వారికి అనుగ్రహించినందుకు నీ లెక్క తీసుకొస్తాను ఆయన. ఆయన మా పాపల కొరకు నా పాపల కొరకు కల్వని విలువైన సాక్షిల ప్రభావ ఆ యొక్క విలువైన మా యొక్క పాపల కలిగి చేస్తున్నాను నేను నమ్ముతున్నాను ఆయన. ఆయన విరిగిన మనసు ప్రార్థన చేయమని హృదయాలను తెలిసిన దేవుడు ఆయన నిత్యం నేను ఆరాధించే భాగ్యం అనుగ్రహించండి. నా స్థుతి ఆరాధన నీకే సమర్పిస్తూ మా ప్రభుపై ద్వారా మిమ్మల్ని ప్రతి మారి వెళ్ళుకుంటున్నాను తండ్రి. బ్రదర్స్ ఆరాధించండి. ఆదివారం ప్రభు దినమందు ఏర్పాటు చేయబడిన మీ ప్రజల మధ్య ప్రభావ నేను కూడా మీ సన్నిధిలో స్థితించి ఆరాధించుకోవడానికి నాకు ఇచ్చిన గొప్ప బాధ్యత వందనాలు స్తోత్రాలు దేవా. ప్రభా నీ నామము పరిశుద్ధమైనది ప్రభా. తల్లి రక్షణపడిన నేను ప్రభా నీ నామ ఘనత కోసం ప్రభా తల్లి నిత్యము స్థితించి ఆరాధించేవాడిగా నన్ను బలపరుస్తూ ప్రభా నన్ను నడిపిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఆయన ప్రభా యెహోవా నామము మహోన్నతమైన నామని ప్రభా నైనా అతి శ్రేష్టమైన నామని ప్రభా తండ్రి ఒప్పుకుంటున్నాను ప్రభా. తండ్రి నైనా తండ్రి యెహోవా నామం బలమైన దుర్గముగాను మాకుంది ప్రభా. ఆయన ఈ భయంకరమైన రోజుల్లో ఉన్న మాకు ప్రభా ఈ బలమైన దుర్గంలో మమ్మల్ని కాచి భద్రపరుస్తున్న గొప్ప తండ్రి ఉన్నారు దేవా. ఆయన పాపాలను కలిగిస్తున్న పథకం నుండి మమ్మల్ని రక్షించి కాపాడి స్వస్థత నుంచి ప్రభా మీ సన్నిధిలో ఆరాధించే గొప్ప భాగ్యం నాతో ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంది. నా స్థుతి నా ఆరాధన యేసు ప్రభువు అతి శ్రేష్టమైన నామంలో స్థుతించి ఆరాధించుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. సమయం పోనివ్వకండి బ్రదర్స్ ఆరాధించండి. నా ప్రేమ తండ్రి పరిశుద్ధమైన దేవ నాయన ప్రభావి ధ్యానకాల ఆరాధించటకు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి చూసిన ప్రభా నామం ప్రభా నా తండ్రి నామం పరిశుద్ధమైనది నాకు తండ్రి. అందుకనే నువ్వు కనపరచాలి నామం అనుదినము సూచించాలి నా తండ్రి ప్రభా. నామం మహోన్నతమైనదిగా ఉంది ప్రభా. ఈ నామం ప్రభా ఎంతో శ్రేష్టమైన నామం నాయన ప్రభా. ఈ నామంతో గొప్ప నామం నాయన బలమైన దుఃఖంగా ఉంది ప్రభా. తెలుస్తున్నాం ప్రభా. అదేవిధంగా నాయన నామం ఎంతో గొప్పైనది ఆశీర్వాదకరమైనదిగా ఉన్నట్టు చూస్తున్నాం ప్రభా. అంతేకాదు ప్రభా నాయన పాపాన్ని చూస్తూ నరకానికి వెళ్ళవలసిందని జ్ఞాపకం చేస్తుంది ప్రభా. నాకు ఈ నామం రక్షణ ప్రభా మీరు ఇచ్చినందుకు చూస్తున్నాం ప్రభా. కేవలం విశ్వసించడం ద్వారా ప్రభా కీర్తులను దాకా నరస్తుంది జీవులను నడిపించి నాయన ప్రభా మీకు దీవాన్ని ప్రభా రాజ్యాన్ని నాకు అనుగ్రహించినందుకు ఆచరిస్తున్నాం ప్రభా. ఆయన నామం ప్రభా ఈ నామంలో ప్రభా స్వచ్ఛత ప్రభా కలిగినందుకే మీకు వందనాలు స్వచ్ఛత భౌతిక స్వచ్ఛత ప్రభా
అనుగ్రహించినందుకు వందనాలు ప్రభా. ఈ నామంలోనే నా పాపం పరిహరించబడ్డాయి, చూసుకుంటాయి తండ్రి. అవును తండ్రి నాయన ప్రభా, ఈ నామం ప్రభా నన్ను మీరు సొత్తుగా చేయవటానికి అయినా మీ ప్రజలుగా ఇవ్వడానికి తండ్రి అందుకు ప్రభా. ఈ నామం వల్లనే ప్రభా నాకు భద్రపరిచేదిగా కర్తవ్యంగా నా జీవితంలో ఉన్నది వందనాలు ప్రభా. అవును ప్రభా, శత్రువులకు నేను కారణంపై ప్రభా జ్ఞానాన్ని అందిస్తున్న గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అందుకాకుండా ప్రభా ఈ నామకు గొప్ప దీవులను ప్రభా చదువుకుంటున్నందుకే వందనాలు ప్రభా. అవును తండ్రి పిల్లలేమి పెద్దలేమి తన ఎంత జాగ్రత్తలు వెళ్ళాలి నా ప్రభా. ఆయన ఎంతో ఆశీర్వదిస్తారని జ్ఞాపకం తీసుకొస్తున్నారు తండ్రి. అందుకు వందనాలు ప్రభా. నీకు ఏమి సాధన తీసుకోలేదు ఆయన ప్రభా. నా దుర్దృష్టి ఆరాధన దుర్దృష్టినామంలో సమర్పిస్తున్నాను తండ్రి. తప్పుకున్నాను లేదా తండ్రి నాయన భూమి ప్రభా పర్లోకమంలో ప్రభా భూమి కిందలో ప్రభా ప్రతి వారి మోకాలు ప్రభా నీ నామూన ప్రభా గోగులన్న ప్రభా నా మోకాలు కూడా ఉంచి ప్రభా నేను గణపరిచి ఆరాధించబడ్డు నన్ను గడి చేసినందుకు వేరాష్ట్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా నాయన నీ పరిశుద్ధ నామకు ప్రభా అక్షయ పని బాధ్యత కల్పించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా మీరు నా ఎల్ల చేసిన ఉపకారం బట్టి నా దోషాలన్నీ మీరు క్షమించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా నైనా నా కష్టకాలను ప్రభా తీసివేసినందుకు స్తోత్రాలు తండ్రి. ప్రభా నైనా నా పాపం నుండి ప్రభా మీ రక్తం చేత ప్రభా నా పాపం నుండి విమోచించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా నైనా నీ మహోన్నత నామములకు నా స్థుతి చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా నా పాప విషయంలో ప్రభా స్థితికరణ చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా నైనా పదమైన దుఃఖమైన నీ నామములకు ప్రతిరోజు నాకు ప్రభా ఏ దుర్గంలో నన్ను కాపాడుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా నైనా ఆశీర్వాదకరమైన జీవనకరమైన నీ నామములకు పేద స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా నాకు రక్షణ కలిగేసిన నీ నామములకు పేద స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా నైనా స్వస్థత రక్షణ కలిగే రక్షణ స్వస్థత కలిగి చేసినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా మీ సొత్తుగా నన్ను చేసుకున్నందుకు మీ స్తోత్రాలు తండ్రి. ప్రభా నైనా ప్రతిరోజు ప్రభా నన్ను ప్రభా కాపాడుతున్నందుకు ప్రభా నాకు శత్రువు మీద ప్రభా అపవాది మీద ప్రభా నాకు విజయం దయచేసినందుకు మీకు వేల స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. తీవ్ర కర్మలేదు ప్రభా నీ నామకు వేల స్తోత్రాలు చెల్లిస్తూ మీరు నా అప్పటిస్తుకి ఆరాధన చేసినప్పుడు నాకు ఘనమైన నామన అర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. ముగిస్తున్నామండి. ఇంకెవరైనా ఉంటే ఆరాధించండి. ఆరాధిస్తున్నారా? ఆరాధించండి. హలో, ఆరాధించండి. హలో, ఆరాధించండి. నాకు
తండ్రి నాయన ఎక్కడయ్యా కృపగల తండ్రి కృపామరణ ఆకాశం నుంచి మాసమ భూమిని పాత పెట్టమయ్యా తండ్రి నైనా ఈ పాదాల దగ్గర పెట్టుకున్నాడు మేము ఏడుకున్నాం తండ్రి అమ్మలో సజీవులు ఎక్కడ ఉంది కాటి కాపాడందుకు ఉన్నాము అంటే తండ్రి మా గొప్పగా మా తండ్రిత కాదు తండ్రి నాయన ఏకయ్యా ఈ కృప తండ్రి నీ రక్షణ తండ్రి నీ దయ తండ్రి నీ దయలేని కంటిన్యూ ఆరాధించండి. ఆరాధించండి. The person you are speaking with. మీరు మాట్లాడేది మా తండ్రి కష్టమైన దేవాస్తున్నాము ఈ ఉదయ కాలం నా ప్రభావ నాకు కూడా ఆరంభించదని దయచేసినప్పుడు ప్రోత్సాహం చూపిస్తున్నాం ప్రభా పరిశుద్ధనామను బట్టి ప్రోత్సాహం చూపిస్తున్నాం ప్రభా మధ్య నేను పోల్చి ప్రభా మీ కృషత రక్షింపబడిన ప్రజలుగా ప్రభా మిమ్మల్ని చూపించటకు ప్రభా ఇచ్చిన గంటలు బట్టి మేము స్వీకరేవారంగా ఉన్నందుకు ప్రభా స్తోత్రం చూపిస్తున్నాం ప్రభా మీరు మా చేసిన ఉపకారం బట్టి స్తోత్రం చూపిస్తున్నాం ప్రభా మా దోషములు క్షమించి ప్రభా ఎన్నో సంకటముల నుండి కాపాడిన మీ పరిశుద్ధమైన నామం బట్టి స్తోత్రం చూపిస్తున్నాం ప్రభా మా పాపం నుండి విమోచించిన ప్రభా మీకు ప్రభా రుచిని ఇచ్చేదానికి మాకు ఇచ్చిన దరిద్రం బట్టి స్తోత్రం చూపిస్తున్నాం ప్రభా ఈ నామకు పైనామంగా అనుగ్రహింపడిన మీ నామం బట్టి ప్రభా మహోన్నతమైన మీ నామం బట్టి స్తోత్రం చూపిస్తున్నాం ప్రభా మా పాపం శుద్ధీకరణ చేసి ప్రభా దేవదూతలు కంటే శ్రేష్టమైన నామం అనుగ్రహింపడిన మీకు ప్రభా శ్రేష్టమైన నామం బట్టి స్తోత్రం చూపిస్తున్నాం ప్రభా అనేక భయంకరమైన దినముల్లో ప్రభా ఉన్న మాకు ప్రభా అన్ని పరిస్థితుల్లో మాకు స్వస్థత దయచేసిన మీ బలమైన దుర్గం బట్టి స్తోత్రం చూపిస్తున్నాం ప్రభా సకల ఆశీర్వచన స్తోత్రం ఇచ్చిన మీ ఘనమైన నామం బట్టి ప్రభా స్తోత్రం చూపిస్తున్నాం ప్రభా మీ నామం బట్టి కలిగిన రక్షణ బట్టి స్తోత్రం చూపిస్తున్నాం ప్రభా మీ నామం బట్టి మనంలో నుండి జీవానికి నిత్య జీవానికి ప్రభా మాకు దయచేసినందుకు స్తోత్రం చూపిస్తున్నాం ప్రభా మీ నామం బట్టి కలిగిన స్వస్థతను బట్టి స్తోత్రం చూపిస్తున్నాం పాపరిహారంలో పడిగా ప్రభా పాపం క్షమించబడడానికి ప్రభా మీ తొత్తుగా చేయబడిన ప్రభా మీ నామం బట్టి ప్రభా స్తోత్రం చూపిస్తున్నాం అనేక దీవెనలు ఆశీర్వచనాలు ఇస్తున్న మీ నామం బట్టి స్తోత్రం చూపిస్తున్నాం ప్రభా నిరంతరం మమ్మల్ని కాపాడి భద్రపరిచే మీ నామం బట్టి ఏమిచ్చి కృతజ్ఞత చెల్లించుకున్నాం ప్రభా అందుకే ప్రతి ఆరాధన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ముగిస్తున్నామండి. ఇంకెవరైనా ఉంటే ఆరాధించండి. మాత్రలో తండ్రి పరిశుద్ధ నిన్న నేను గొప్పదేవా మీకు స్థుతులు స్తోత్రం తండ్రి ఆయన ఐదుగురు నా దృష్టికి తీసుకొచ్చిన మీ లేఖనం బట్టి మీకు వందనాలు. ఆయన నీ నామాన్ని నిత్యము స్థుతించాలని ఆయన నిత్యము మీ నామాన్ని గణపరచాలని ఆయన అనుదినం నేను సమర్పించాలని ఆయన మా దృష్టికి తీసుకొచ్చిన మీకు వందనాలు. నేను సందర్శించడానికి నేను మరి కేవలము అయినా నాకు ఇచ్చిన ఈ స్థుతియాగంతో అయినా మీకు సమర్పించడం ద్వారా నేను సూచించే వాళ్ళుగా అమలు చేసినందుకు మీకు ఉన్నారంటే అది నీ నామైనా పరిశుద్ధమైన నామాన్ని నైనా నీ నామాన్ని ఎంతో ఘనమైన నామని నీ నామైనా మరి బలమైన స్వర్గం ఆ దృష్టి తీసుకొచ్చారు మీకు ఏమన్నా అండి అటు బలమైన దుర్గంగా ఆయన మా పట్ల ఉండి ఆయన మమ్మల్ని సురక్షితంగా కాచి కాపాడుతూ వస్తున్నందుకు ఇంకేమన్నా తండ్రి ఆయన మీ నామాన్ని కూడా మన దృష్టిని తీసుకొచ్చారు తండ్రి ఆయన రక్షణ అనుగ్రహించారు మీకేమన్నారు మీ సూర్య కార్యము మీ రక్తములు నేను నన్ను కడిగి శుద్ధీకరించే జీవనం నా పట్ల అనుగ్రహించారు ఆయన విధంగా ఆయన మిమ్మల్ని ఆయన పుట్టించి దానికి వచ్చడానికి నాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి మీకు తెలుసుకున్నాను తండ్రి మీ నామం బట్టి అనేక సులువుగాలు అనుగ్రహించారు
ఆయన మరణంలోనికి జీవంలోనికి దాటించారు. ఆయన మీ నామం పెట్టుకుంటూ ఉన్నారు. ఆ రీతిగా ఆయన అనేక పరిశుద్ధులకు స్వచ్ఛత ఆత్మీయమైన స్వస్థత మాకు అనుగ్రహించారు. మీకేమైనా చెల్లించుకున్నాం తండ్రి. ఇన్ని గొప్ప మేలు జీవితంలో చేసినందుకు నేనేమి ఇవ్వలేను కానీ నా స్థుతి ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ధన్యవాదములు. రాజు మిమ్మల్ని రావాల్సి మీరే చిన్నప్పుడు ఇష్టపడతారు. థ్యాంక్స్ చేసేగా ఆరాధన మీకే సమర్పిస్తున్నాను. లోకానికి వచ్చి తెలుగులో చనిపోయి Anybody? All right. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మహిమ గల మీ నామమును బట్టి మీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మా ప్రభు దినంలో మాకు ఇచ్చినటువంటి ఆరాధన సమయం బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అయోగ్యులము అపాత్రులము ఎన్నికలేనటువంటి వారము మా ప్రభా, మమ్మల్ని మీరు కనికరించి మీరు రక్షించుకున్న విధానం బట్టి మీ కృపను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా దేవా, మా ప్రభా, మీ నామము పరిశుద్ధమైన నామముగా మా తండ్రి మమ్మల్ని బలపరిచే నామగా ఉంటున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా ప్రభా, ఒకప్పుడు నీచులము దౌర్భాగ్యులు ఉండిన మమ్మల్ని మీరు కనికరించి రక్షించి పరిశుద్ధమైన జన్మగా మమ్మల్ని చేసిన మీ ఉచితమైన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా దేవా, మా ప్రభా, అన్ని జనుల నుంచి మమ్మల్ని పోగు చేసినారు. స్వకీయ సంపాద్యమైన జన్మగా మమ్మల్ని చేసినారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహోన్నతమైన మీ నామమును బట్టి మీకు ఎంతో వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా దేవా, మా ప్రభా, మరి ప్రతి నామమునకు పై నామం కలిగిన నామముగా ప్రతి మోకాలు మీ నామం పేరిట వంగే నామముగా ఉంటున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. భూమిపైన అధికారం కలిగిన దేవుడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడు కనుక మీ నామం పేరిట సమస్త సృష్టి కూడా మోకాళ్ళలో గుట్టుకు మీరు ఇచ్చిన మరి కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా తండ్రి, మా ప్రభా, యెహోవా నామం బలమైన దుర్గమని సెలవిచ్చిన రీతిగా మా ప్రభా, మా తండ్రి, బలమైన దుర్గములో యేసుక్రీస్తు ప్రభువారి అనే దుర్గములో మమ్మల్ని నుంచి మీకు స్తోత్రాలు. సకల ఆశీర్వాదములతో మమ్మల్ని నింపి నడిపించి దేవుడు అని మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా ప్రభా, మా తండ్రి, అన్ని విషయాల్లో మాకు చాలిన దేవుడిగా నడిపిస్తూ మమ్మల్ని బలపరుస్తున్న నామను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు ఇచ్చిన రక్షణ బట్టి మీకు వందనాలు. తీర్పులోనికి రాక జీవంలోనికి మమ్మల్ని దాటించారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు ఇచ్చే స్వస్థత కలిగిన నామం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా ప్రభా, మా తండ్రి, శత్రువు పైన విజయం ఇచ్చే నామమని, మా ప్రభా, సకల ఆశీర్వాదాలు మాకు ఇచ్చే నామమని మీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాము. మీరు ఇచ్చిన రక్షణ భాగ్యం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, మీరు ఇచ్చిన ధన్యత బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, ఈ కొద్ది స్తుతి ఆరాధన నా ప్రభువును నా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన పుణ్యనామంలో అర్పించి ఆరాధించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఓ చిన్న పాట పాడుకుందామండి. ఒక్క వచనం మాత్రం పాడుకుందాం. దయచేసి కూర్చోండి. స్పెషల్ సాంగ్ పాడుకుందాం. ఎంత జాలి ఎంత ప్రేమ నాదు యేసువా, ఎంత జాలి ఎంత ప్రేమ నాదు యేసువా, ఇంతయని ఊహించలేను
యేసునాథుడా ఎంతయని ఊహించలేను, యేసునాథుడా ఎంత జాలి ఎంత ప్రేమ నాదు యేసువా, ఎంత జాలి ఎంత ప్రేమ నాదు యేసువా. గర్భములో నుండినప్పుడు నీ కనులు చూచిగా, గర్భములో నుండినప్పుడు నీ కనులు చూచిగా, దుర్బలుడనైన నన్ను చేరదీసెగా, దుర్బలుడనైన నన్ను చేరదీసెగా. ఎంత జాలి ఎంత ప్రేమ నాదు యేసువా, ఎంత జాలి ఎంత ప్రేమ నాదు యేసువా. చివరి వర్తమానం చూసుకుందామండి. ఈ దినం చాలా ఆలస్యమైపోయింది. అర్ధగంటలోనే నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. దయచేసి మీ బైబిల్స్ ఉన్నవారు తెరవండి. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక. అపోస్తలుడు పౌలు తెస్సలోనికైలకు రాసినటువంటి 2వ పత్రిక 13వ వచనం నుంచి 2వ అధ్యాయము 13వ వచనం నుంచి 17వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం అండి. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 2వ అధ్యాయము 13 నుండి 17 వరకు కలిసి చదువుకుందాం. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను కనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించబద్ధులమై ఉన్నాము. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను కనుక, కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. 16 మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మల్ని స్థిరపరచునుగాక. ప్రేమగలిగిన మా తండ్రి, పరిశుద్ధులైన మా దేవ, మరోసారి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నాయన. మా గమనంలో తీసుకొచ్చిన మీ లేఖన భాగాలను బట్టి వందనాలు. ఆశీర్వదించండి. మా ఆత్మీయమైన జీవితాలకు క్షేమాభివృద్ధిని కలిగించే రీతిగా మీ వాక్యమును ఆశీర్వదించి మాకు దయచేయమని వేడుకుంటున్నాం. మా తండ్రి, దయ చూపించండి. మమ్మల్ని మీ స్వాధీనపరుచుకుంటూ వింటున్న మీ బిడ్డలతో మీ సన్నిధి తోడుగా ఉంచమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనవారా, తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయంలో మనం కొన్ని మాటలు చదువుకున్నాం. ఇక్కడ ఈ సంఘంలో ఉన్నవారు రక్షించబడిన ప్రజలు. రక్షించబడిన ప్రజలు అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తములో కడగబడి పాప క్షమాపణ పొంది బాప్తిస్ములో సాక్ష్యం ఇచ్చినటువంటి ప్రజలకు ఒక సంఘముగా కూర్చబడినప్పుడు అది రక్షించబడిన సంఘము అంటారు. సంఘము అంటే రక్షించబడిన ప్రజలు ఉండేది. కనుక ఈ సంఘానికి పౌలు ఈ లెటర్ రాస్తూ అంటున్నాడు, మిమ్మును పరిశుద్ధపరచుట వలనను ఏం చేశాడండి? దేవుడు పరిశుద్ధపరిచాడు. ఏ విధంగా? ఆయన శిలువలో కార్చిన అమూల్యమైన రక్తము ద్వారా ప్రతి పాపములను కడిగి మానవులను పవిత్రపరచగలిగిన శక్తి గల నామము. ఆ నామములో మనందరినీ దేవుడు పవిత్రపరిచాడు. ఆయన శిలువ రక్తము చేత మనకు దేవునితో సంధి చేశాడు. మనల్ని దేవుని బిడ్డలుగా మార్చి పరిశుద్ధులుగా చేశాడు. ఇంకా ఏం చేశాడండి? రక్షణ భాగ్యం అనుగ్రహించాడు. రక్షణ అంటే ఇప్పుడే మనం ఆరాధించాము. ఈ దినం అనేక మంది ఆరాధించారు.
ఈ ఆరాధనలో ఒక వలయము దేవుడు ఏర్పరుస్తాడు. ఆరాధన సమయంలో ఒక వలయము, యెహోవా నామము బలమైన దుర్గమని మనం ఇందాక ధ్యానించాం ఆరాధన వర్తమానంలో. కనుక ప్రియమైన రక్షించబడిన వారు బలమైన దుర్గములో ఉంటారు అని మనం గ్రహించాలి. రక్షణ అంటేనే రక్షణ వలయము. రక్షణ వలయములో ప్రభు మనలను భద్రపరిచేవాడు. దేని గురించి? అపవాదు నుంచి, లోకము నుంచి, శత్రు కార్యము నుంచి మనను భద్రపరిచేవాడు అన్నమాట. కనుక దేవుడు మనల్ని ఆ విధంగా ఏర్పరచుకున్నాడు. ఒక సంఘంగా కట్టి సంఘంలో చేర్చాడు. ఆయన రాకడ వరకు మనము ఆయన కొరకు ఎదురు చూచే వారంగా ఆయన సహవాసం మనల్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అందును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. 14వ వచనం చూడండి. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచారు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనల్ని పరిశుద్ధపరచడమే కాకుండా రక్షణ భాగ్యం అనుగ్రహించడమే కాకుండా మనకి ఇంకా ఒక సంఘం అనుగ్రహించడమే కాకుండా ఇంకా ఏం చేశాడండి? ఆ యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని. ఆ మాట జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమను మనం పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఎంత గొప్ప ధన్యత అండి! ఒకప్పుడు పాపములో అపరాధములో నెట్టివేయబడిన వారం ఉన్నాం. ఎన్నిక లేని వారంగా ఉంటున్నటువంటి మనను ప్రభు రక్షించుకొని ఆయన సొత్తైన ప్రజలుగా చేయటమే కాకుండా ఆయన మహిమను మనకు అనుగ్రహించాలని ఆయన ఆశిస్తున్నాడు. ఆయన మహిమను మనకి ఇచ్చేవాడు పుట్టినాడు. కనుక ఆయన మహిమ పొందాలంటే ఇక్కడ కొన్ని మనం ఒక మాట గమనించాలి. ఆయన మా సువార్త వల్ల మిమ్మల్ని పిలిచెను కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండి, ఎట్లా ఉండమంటున్నాడండి? నిలకడగా ఉండాలి. గాలి చేత అటు ఇటు కొట్టుకుని పోయేటువంటి మనుషులాగా మనం ఉండకూడదు. కొంతమంది ఇవాళ దేవుని నామమును ఆరాధిస్తారు, మరి తెల్లారి సోమవారం వచ్చేసరికి రకరకాలుగా దేవునికి దూరంగా ఉంటారు. అది పద్ధతి కాదండి. రకరకాలుగా గాలి చేత అటు ఇటు కొట్టుకుని పోయే వారంగా మనం ఉండకూడదు. కొంతమంది బైబిల్లో ఉన్నారు. యూదా పత్రికలో ఒక 2-3 మనం చూద్దామండి. గాలి చేత అలల చేత కొట్టబడే వారంగా ఉంటారు. వాళ్ళ వల్ల సంఘానికి ఎటువంటి క్షేమం ఉండదు సరిగదా, వాళ్ళ కుటుంబాలకు కూడా క్షేమం ఉండదు. యూదా పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నారండి. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు మార్గములో త్రోవలో ఆతురముగా వెళ్ళరి, కోరహు చేసినట్టు తిరస్కారం చేసి నశించిరి. ఎవరెవరిని చూస్తున్నాం మనము? కయ్యను. మొట్టమొదటి కయ్యను చూసినట్లయితే మరి కయ్యను ఎట్లా నడుచుకున్నాడు? దేవుని యొక్క మనసు ఎరగక ఏదో తనకి ఇష్టమైన అర్పణలు తీసుకుని వచ్చాడు. తన పొలంలో తాను పండించుకున్నటువంటి శ్రేష్టమైన పంటే నేను కాదంటలా, అయితే పెద్ద పెద్ద గుమ్మడికాయలే కావచ్చు. దేవునికి కావలసిన ప్రియమైన పాప క్షమాపణ నిమిత్తము మనం కూరగాయలు గుమ్మడికాయలు కాదు అర్పించవలసింది. పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు ప్రభువారిని ఆయనే మనకు బలిగా అర్పించాడు. కనుక ప్రభు యొక్క మనసుని ఎరిగిన వారంగా ఆయనకి ఇష్టమైన బలులు మనం చెల్లించాలి. మనం ఆయన కోరుకునేది ఏంటంటే మన హృదయాలను ఆయన కోరుకుంటున్నాడు కనుక విరిగి నలిగిన హృదయము ఆయనకి ఇష్టమైనటువంటి బలులుగా మనం గ్రహించాలి. అంతేగాని హేబెలు అంటే అర్పించాడండి. హేబెలు ఏం చేశాడు? తన మందలో నుండి శ్రేష్టమైన క్రొవ్వుని వాటిని తీసుకొచ్చి ప్రభు దగ్గర బలి అర్పించాడు. కారణం పాప క్షమాపణ నిమిత్తం రక్త ప్రోక్షణ గావించాలి అనేటువంటి అనుభవంలోనికి హేబెలు వచ్చాడు కానీ కయ్యను రాలేదు. తెలిసి కూడా హేబెలుకి తెలిసినప్పుడు కయ్యనికి ఎందుకు తెలియలేదు? హేబెలు కయ్యని కంటే చిన్నవాడు, తమ్ముడు. హేబెలుకి తెలిసినప్పుడు కయ్యనికి ఎందుకు తెలియలేదు? తెలిసిన రక్త ప్రోక్షణ కావించకుండా సొంత మార్గంలో సొంత బలులు అర్పించి దేవుని యొక్క నామానికి దూషణ తెచ్చేవాడు ఉంటున్నాడు సరిగదా. తనను తాను పాడు చేసుకున్నవాడు ఉన్నాడు. దేవుడు కయ్యనికి ఒక ముద్ర వేశాడు. నన్ను కనుగొనివాడు నన్ను చంపును అన్నాడు. నో, నేను చంపడం. ఎవరో చంపరు. నువ్వు జీవితాంతం
ఈ విధంగా బాధపడాల్సిందే అని చెప్పి ఒక ముద్ర వేశాడు. ఆ ముద్ర చూసిన వాళ్ళు కయ్యీనును చంపకుండా వదిలిపెడతారు. ప్రియమైన వలన దేవుని యొక్క మనసును ఎరిగిన వారంగా మనము దేవుని సంతోషపెట్టే వారంగా మహింపరిచే వారం ఉండాలి. ఆయన మహిమను మనం పొందే వారం ఉండాలి. రెండో వ్యక్తిని ఎవరిని చూసామండి? బిలాము నడిచిన తప్పు త్రోవలో నడిచే ప్రజలు ఉంటున్నారు. మనం కూడా ఒక్కోసారి అక్రమంగా దొరికే బహుమానాల కోసం పరిగెత్తే వారంగా ఉంటాం. ప్రియమైన వలన మనం దేవుడు మనకు బహుమతిగా అనేకం ఇచ్చాడు. బహుమానాలుగా అనేకమైన శ్రేష్టమైన ఈవును ప్రభు మనకిచ్చాడు. ఈ లోకంలో అన్ని విధాల మా ప్రభు మనల్ని ఆశీర్వదించాడు. అలాంటప్పుడు అక్రమంగా దొరికే బహుమానాల కొరకు మనం పరిగెత్తకూడదు. బిలాము ఏం చేశాడండి? బాలాకు అనే రాజు వచ్చి బిలాముని పిలిచి, బిలాము, ఒక జనము అధికంగా ఉంది, ఆ జనాన్ని నువ్వు శపించాలని చెప్పేసి బిలామును కోరాడు. బిలాము వస్తాను పదాన్ని వెళ్ళి అయితే శపించలేకపోయాడు. ఏమని శపించగలను? దేవుడు శపించలేదే. అయితే ప్రభు చూచేది ఏంటంటే నువ్వు శపించవా లేదా అని కాదు, నీ శాపం కూడా ప్రక్కన పెట్టగలడు దేవుడు. అయితే నువ్వు ఆ విధంగా ఆతృత కలిగి ఉన్నావా లేదా? గాడ్ సీస్ యువర్ ఇంటెన్షన్. నీ ఇంటెన్షన్ ఏంటి? వాళ్ళని శపించాలనే వెళ్ళాము. కాబట్టి దాన్ని బట్టి బిలాము దేవునికి ప్రవక్తగా ఉండి కూడా దూరస్తుడైపోయినాడు. తర్వాత కోరహు మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేసి గొప్ప నష్టానికి భూమి నెర విడిచి పాతాళానికి వెళ్ళిపోయారు. ప్రియమైన వలన ఇటువంటి విధంగా మనం గాలికి చెదరగొట్టబడే వారంగా ఉండకుండా, ఈ లోక ఆకర్షణకు లొంగే వారంగా ఉండకుండా, ప్రభు ఇచ్చే బహుమానాల వైపు, ఆయన ఇచ్చే నీతి కిరీటం వైపు మనం పరుగెత్తే వారం ఉండాలి. ప్రియమైన వలన మరి ఈ దినం ఈ అధ్యాయంలోనే రెండు శ్రేష్టమైన మాటలు ఉన్నాయండి. వాటిని గమనిస్తాం. 16వ వచనం చూడండి. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనల్ని ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు ఏమిస్తున్నాడండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిత్యమైన ఆదరణ మనకిచ్చేవాడుగా ఉంటున్నాడు. నిత్యమైన ఆదరణ అంటే మనల్ని ఎప్పుడు కూడా మన ప్రభు ఆదరించేవాడుగా ఉంటున్నాడు. ఈ లోకస్తులైతే మన స్నేహితులు కానీ బంధువులు కానీ ఆదరించేదాన్ని సరికాదు, ఆదరించడం చేతగాక లేనిపోని మాటలు చెప్పి ఆందోళన కలిగించేవారుగాను, కన్ఫ్యూజన్ చేసేవాళ్ళుగాను ఉంటారు. కానీ ఆదరించేది ఈ లోకస్తులు కానీ మన స్నేహితులు కానీ తెలియదు. అయితే ప్రియమైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నిత్యమైన ఆదరణతో మనను ఆదరించేవాడు ఉంటున్నాడు. నిత్యమైన ఆదరణ. యోబుకు ఒకప్పుడు మరి బాగా యోబును పరీక్షించాడు దేవుడు. ఎంతగా పరీక్షించాడంటే తన శరీరంలో ఏమాత్రం కూడా స్వస్థత లేకుండా ఎంతో కురుపులతో బాధపడ్డాడు యోబు. అటువంటప్పుడు యోబును తన స్నేహితులు వచ్చి ఏ విధంగా ఆదరించారో గమనిస్తామండి. యోబు గ్రంథము 15వ అధ్యాయము, యోబు గ్రంథము 17వ అధ్యాయము 15వ అధ్యాయము 11వ వచనం చదువుకుందామండి. యోబు 15, యోబు గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనం చదువుకుందామండి. 11వ వచనం. ఎలీఫజు అనే ఆయన స్నేహితుడు వచ్చి ఆదరిస్తున్నాడు. నీ హృదయం ఎలా కృంగిపోయెను, నీ కన్నులు ఎలా ఎర్రబారుచున్నవి, దేవుని మీద నీవేలా ఆగ్రహపడుచున్నావు, నీ నోట నుండి అట్టి మాటలు రానిచుచున్నావు, ఎలా రానిచుచున్నావు. శుద్ధుడొకటికు నరుడు ఏ పాటివాడు, నిర్దోషుడొకటికు స్త్రీకి పుట్టినవాడు ఏ పాటివాడు. ఆలోచించుము. ఆయన తన దూతల యందు నమ్మిక ఉంచడు. ఆకాశ వైశాల్యమును ఆయన దృష్టికి పవిత్రమైనవి కావు. అట్లుండగా హేయుడును చెడినవాడును నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేయవాడును మరి అపవిత్రుడే కదా. కనుక యోబు, నీవు గ్రహించలేకపోతున్నావు. నీ ఇబ్బందుల్లోనూ ఉండి, నీ శ్రమల్లోనూ ఉండి దేవుని యొక్క ఆదరణను కనిపెట్టలేకపోతున్నావు. మృదువుగా పలకబడిన వాక్యము నిన్ను స్వస్థపరుస్తుంది.
నీ శ్రమ నువ్వు మర్చిపోయేదానికి సహాయపడుతుందని ఎలీఫజు యోబును ఆదరించాడు. ప్రియమైన మనం కూడా ఈ దినాల్లో ఇతరులను ఆదరించడం నేర్చుకోవాలి, ఇతరులను బలపరచడం నేర్చుకోవాలి, కృంగి ఉన్న వారిని లేవనెత్తేది మనం నేర్చుకోవాలి, మరి అవసరతలో ఉన్న వారికి సహాయపడే వారంగా మనం ఉండాలి. ప్రియమైన ఆ విధంగా మన ప్రభు మనకి ఏ విధంగా మనల్ని ఆదరిస్తున్నాడో మనం కూడా ఇతరులను ఆదరించేదానికి మనం నేర్చుకున్నప్పుడు నిత్యంగా మనం ఆయన మహిమను పొందే వారంగా మనం ఉంటాం. ఇంకో మాట చూద్దామండి. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము. రోమా 15:6 వచనం చదువుకుందామండి. మన ప్రభు అయిన మీరు ఏకభావము కలవారై ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితో ఒకడు మనసు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయ్యకు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఏం చేయమంటున్నాడండి? ఓర్పునకును ఆదరణకును కర్తైన దేవుని మనసును బట్టి ఆదరణ అయినను ఆత్మయందు ఏ సహవాసమైనను ఏ దయారసమైనను వాత్సల్యమైనను ఉన్న ఎడలా మీరు ఏక మనసులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావముగా ఉండి ఒక్కదాని అందే మనసుంచు నా సంతోషం పరిపూర్ణము చేయుడి. ఏమంటున్నాడండి? యేసుక్రీస్తు ప్రభువులో ప్రేమ ఆదరణ ఉందని నీకు తెలిసినట్లయితే ఆత్మయందు ఏ సహవాసమైనను దయారసమైనను వాత్సల్యమైనను ఏక మనసులుగా ఉండండి. మీరు ఏమండి? ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఏక మనసులు కలిగి ఏక ప్రేమ కలిగి ఏక భావము కలిగిన వారంగా ఉండాలి. మన లక్ష్యము మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహించబో మహిమను మనం పొందేవారంగా ఉండాలి. అది మన లక్ష్యం. ప్రియమైన అందును బట్టి ప్రభు మనలను ఆదరించేవాడుకుంటున్నాడు. నిత్యమైన ఆదరణతో ప్రభు మనలను ఆదరిస్తున్నాడు. అందును బట్టి ప్రభు కొందనాలు చెల్లించాలి. ఇంకో మాట చూద్దాం అండి. ఇప్పుడు మనం చదువుకున్న పత్రికలు కూడా నిత్యమైన ఆదరణ 2:16 ఏంటండి? నిత్యమైన ఆదరణ. మన ప్రభు ఇవాళ ఆదరించి రేపు దూషించేవాడు కాదు. నిత్యమైన ఆదరణతో మనను ఆదరించేవాడుకుంటున్నాడు. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయంలో మాట చదువుకుందాం అండి. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయం. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము. 33వ అధ్యాయము 27వ వచనం అండి. ద్వితీయోపదేశకాండం 33:27. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద ఉండును. ఆయన నీ ఎదుటి నుండి శత్రువును వెళ్ళగొట్టి చేయమని. ప్రియమైన వలన ఈ లోకంలో మనకు సొంత ఇల్లు లేకపోయినప్పటికీ కొంతమందికి అయితే సొంత ఇళ్ళు ఉంటాయి. అవి కాకుండా ఫార్మ్ హౌసెస్ ఉంటాయి. వాటిని బట్టి మనం సంతోషించే వాళ్ళం కాదు. ఇవన్నీ ఒక దినాన మనం ఇక్కడ వదిలిపెట్టవలసినవే. సొంత ఇల్లున్నా, ఫార్మ్ హౌస్ ఉన్నా, అపార్ట్మెంట్స్ ఉన్నా, ఏదున్నా కూడా ఒక దినాన ఇవన్నీ మనం వదిలిపెట్టవలసిందే. అయితే మన నివాసం ఎక్కడండి? శాశ్వతుడైన నివాస స్థలమగును. నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద. బాహువులు అంటే ఆయన చేతులు, చాపబడిన చేతులు బాహువులు అంటారు. నిత్యముగా ఉండు బాహువులు నీ క్రింద ఉండును అనగా నీ క్రింద ఉంటాయంటే ఏంటి? మనం పడుకున్నప్పుడు మన తల క్రింద ఒక చెయ్యి చాపి పెడతాడు దేవుడు. ఆయన కుడి చెయ్యి మన తల కింద పెడతాడు. ఆయన ఎడమ చెయ్యి మన వీపు పైన వేస్తాడు. తల కింద వీపు పైన పొట్ట పైన వేసినప్పుడు ఆయన హక్కును మనల్ని చేర్చుకునేవాడుకుంటున్నాడు. ఎల్షద్దై దేవుడిగా మనం ఉంటున్నాడు. కనుక ప్రియమైనవారా, మన తండ్రి అయిన దేవుడు మనను ఆ విధంగా ఆదరించేవాడుకుంటున్నాడు. ఇంకో మాట చూద్దామండి. యోబు గ్రంథంలో ఒక మాట చదువుకుందాము. యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనం చదువుకుందామండి. యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనం చదువుకుందామండి.
యోబు గ్రంథము 19:25. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును. ఇలాగు నా చర్మము చీకపోయిన తర్వాత శరీరంతో నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరును కాదు, నేనే కనులారా ఆయనను చూచెదను. నాలో నా అంతర్నిర్మలు కృషించి ఉన్నవి. యోబు పలుకుతున్న మాటలు. యోబు అంత శ్రమల్లో ఉండి కూడా భార్య అంటది, దేవుని దూషించి చచ్చిపోరాదా అంట. ప్రియమైనరా, మరి ఎంత కృప కలిగిన దేవుడు అంటే ఆయన నా విమోచకుడు సజీవుడు. ఆయన సజీవుడిగా ఉన్నాడు కాబట్టి నన్ను కూడా సజీవుడిగా లేపుతాడు. అది యోబు యొక్క నిరీక్షణ. యోబుకు ఆ విధంగా దేవుని మాటలు ఆదరించేవిగా ఉన్నాయి. అది అతను నిరీక్షణగా ఉంది. కనుక మన ప్రభు శాశ్వతుడైన దేవుడు మనకు నివాస స్థలంగా ఉన్నాడు. కీర్తన 23లో మనందరూ తెలిసిన భాగం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. గాఢాంధకర స్థలములో ఆయనను పరుండు చేయించున్నాడు, శాంతికరమైన జలములతో ఆయనను నడిపించుచున్నాడు. ఎంత ఆదరణకరమైన మాటలండి. కనుక ప్రియులు, మన ప్రభు మనల్ని ఎప్పుడు కూడా ఆదరించేవాడిగా ఉంటున్నాడు, కానీ మరి కష్టాలు పాలు చేసే దేవుడు కాదు. ఒకవేళ మనల్ని పరీక్షించేదానికో, మన విశ్వాసాన్ని బలపరిచేదానికో దేవుడు కొన్ని పరీక్షలు మనకి ఇచ్చినప్పటికీ వాటిని ప్రభువే అందులో మనకు కృపనిస్తాడు. ఆయన ఇచ్చే శ్రమలు భరించేదానికి ఆయన కృపనిస్తాడు. కనుక మన ప్రభు మనకు ఆదరణకర్తగా ఉంటున్నాడు. యెషయా గ్రంథము 9:6 చూస్తే ఆయన మనకు ఆదరణకర్త. ఆయన మనకు ఆదరణకర్త. నీకు కరోనా వైరస్ వచ్చినప్పుడు నిన్ను ఆదరించే దేవుడు నీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నీవు మరి ఇంకా ఏ వ్యాధితో ఉన్నప్పటికీ, ఎటువంటి వ్యాధితో ఉన్నప్పటికీ, టైఫాయిడ్ కానీ ఇంకెటువంటిది కానీ ఇంకేదైనా కానీ ఎటువంటి వ్యాధి ఉన్నప్పటికీ ప్రభు మనల్ని ఆదరించే దేవుడు పుట్టినాడు. కనుక మనం ఆయన పైన ఆధారపడే వాళ్ళం ఉండాలి. ఆయన బాహువులు మన కింద ఉంటుండగా ఆయన మన ఘనపరిచే వారు ఉండాలి, ఆయన ప్రేమించే వారు ఉండాలి. ఇంకోటి ఏంటంటే, ఇంకో శ్రేష్టమైన మాట, శుభ నిరీక్షణ. 5 నిమిషాలు నేను ముగిస్తానండి. శుభ నిరీక్షణ. శుభ నిరీక్షణ అంటే ఏంటి? నా ప్రభువు నా కొరకై రాబోతున్నాడు, ఆయన నన్ను మేఘముల పైన తీసుకుని వెళతాడు. ఒకవేళ నేను సమాధిలో ఉన్నప్పటికీ నన్ను సజీవుడిగా లేపుతాడు. ఆయన స్వరము, ఆయన బూర ధ్వని విని నేను లేస్తాను సమాధిలో నుండి అనేటువంటి నిరీక్షణ ప్రభు మనకిచ్చాడు. ఒక మాట చదువుకుందాం అండి. హోషేయ గ్రంథము 2వ అధ్యాయం. హోషేయ గ్రంథము 2వ అధ్యాయం, పేజీ నంబరు 828. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం చదువుకుందా అండి. 2వ అధ్యాయము 15వ వచనం కలిసి చదువుకుందా అండి. అక్కడ నుండి దాన్ని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్టు నిత్తును, ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా నేను చేసేదను. ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారంగా చేస్తాడు. ఇందాక యోబుకు శ్రమల్లో ఉన్నప్పుడు మనం ధ్యానించాం. యోబు శ్రమల తర్వాత ఏమంటున్నాడు? నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును, నేను కనులారా ఆయన చూస్తాను. ఆకోరు లోయ, శ్రమ కలిగిన లోయ, నిరీక్షణ ద్వారంగా యోబు గుర్తించాడు అప్పుడే. కనుక ప్రియమైన వాళ్ళరా, ఈ లోకంలో ఏ శ్రమ వచ్చినప్పటికీ మనం భయపడాల్సిన పని లేదు, కంగారు పడవలసిన పని లేదు. ఎందుకంటే మనం ఆందోళన చెందాల్సిన పని లేదు. అమ్మో అది, అమ్మో ఇది, అమ్మో అట్లా వచ్చింది, అమ్మో ఎట్లా వచ్చింది, ఇదంతా అవసరం లేదు. అవిశ్వాసపు మాటలు. ప్రియమైన వాళ్ళరా, నీ శ్రమ గల లోయ నిరీక్షణ ద్వారంగా చేస్తాడు. ఎక్కడైతే నీవు శ్రమ పడుతున్నావో అక్కడ నీకు నిరీక్షణించే దేవుడిగా ఉంటున్నాడు, అక్కడ నేను బలపరిచే దేవుడు ఉంటున్నాడు. కనుక ఇంకో మాట చూసుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చదువుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక
మొదటి అధ్యాయము 16 నుంచి చదువుకుందాం. మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాత్స్యమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలి అంటున్నాడు. ప్రియమైన వల్లరా, అపరిమితమైన మహాత్యము, తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మనం తెలుసుకోవాలి. ప్రియమైన వల్లరా, మనల్ని పిలిచిన పిలుపు వలనైనా ఆ ఆదరణ ఎట్టిదో మనం గ్రహించాలి. ప్రభా, ఏ యోగ్యత లేనప్పుడు నన్ను పిలిచావు ప్రభా, నీ కొందనాలు. నీ బిడ్డగా చేశావు, నీ రక్తంతో కడిగావు, పరిశుద్ధుడిగా చేశావు, సంఘంలో చేర్చావు. నీ మహాత్మును చూసేదానికి కూడా నువ్వు ఇష్టపడుతున్నావు ప్రభా. అందును బట్టి, నీ కృపను బట్టి నీ కొందనాలు చూసావు. ఇంకో మాట చూసుకుందాం అండి. యెషయా గ్రంథము 54వ అధ్యాయం. యెషయా గ్రంథము, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా. మనకు పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. ప్రియమైన ప్రభు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన తన రక్తంతో మనల్ని కడిగి ఆయన రక్త సంబంధికులుగా మనల్ని చేశాడు. మనలో ఉన్న రక్తము పోయింది. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథంలో చెప్పిన రీతిగా నీ రక్తంలో నువ్వు పొందుతున్నప్పుడు, నీ రక్తంలో నువ్వు పొందుతున్నప్పుడు బ్రతుకమని నా రక్తము నీకు ఇచ్చాను అంటున్నాడు. ఇప్పుడు మనం ఎవరు అండి? మనం ఎవరు రక్త సంబంధికులము? ఫలానా ఇంటి పేరిటి వాళ్ళ రక్త సంబంధికులు అంట పెట్టండి. వీళ్ళంతా ఇక్కడ ఆగిపోయేవాళ్ళే. మన రక్షణ లేని వాళ్ళంతా ఇక్కడ ఆగిపోయేవాళ్ళే. అయితే ప్రియమైన ఎవరైతే రక్షించబడుతున్నారో వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్త సంబంధులు. ఆయన ఇచ్చే వాగ్దానం చూడండి, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరినను, నా కృప నిన్ను విడిచిపోదు అంటాడు. నీ యందు జాలిపడివాడు యెహోవా సెలవిచ్చినాడు. ప్రియమైన మన ప్రభు మనల్ని చూసినప్పుడు మన యందు జాలిపడేవాడు ఉంటాడు. అయ్యో నా బిడ్డకు ఈ కరోనా వచ్చిందే, అయ్యో నా బిడ్డకు ఈ క్యాన్సర్ వచ్చిందే అని మనల్ని గురించి చింతపడేవాడు ఉంటున్నాడు. అయ్యో నా బిడ్డకు ఆక్సిజన్ అందట్లేదే అని ప్రభు మన గురించి జాలిపడి చింతించి మనల్ని ఆదుకునేవాడు ఉంటున్నాడు. ఆయన కృప మనల్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టదు. మనం ఏం చేస్తాము? కంగారు పడతాము. నా ప్రభు నాకుంటే నాకు ఇంకేం కావాలి, ఎందుకు కంగారు అనే గట్టి విశ్వాసంతో మనం ఉండాలి. చివరికి ఇంకొక మాట చూసి ముగిస్తానండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 14వ వచనం చదువుకుందామండి. 13వ వచనం, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును, నీవు నీతిగల దానవై స్థాపింపబడదువు, నీవు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరముగా ఉందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరికే రాదు. గమనించారండి ఈ మాటలు. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును, నీవు నీతిగల దానవై స్థాపింపబడదువు, నీవు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరంగా ఉంటారు, భీతి నీకు దూరంగా ఉంటుంది. ప్రియమైన మన ప్రభు నిత్యమైన ఆదరణతోనూ, ఇంకోటి ఏంటండి, శుభ నిరీక్షణతోనూ మనల్ని ఆదరించేవాడు ఉంటున్నాడు. పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును. మర్చిపోయారా మాటలు? దేవుడు వాగ్దానాలు కూడా ఇస్తాడు, కానీ మనమే మర్చిపోతాం. ప్రభు ఇస్తూనే ఉంటాడు, మనమే మర్చిపోతాం. ప్రియమిత్రులారా, ఈ కొన్ని మాటలు మనం కలిగి ఉండి మన ప్రభువును మనము ఈ దినం మన గమనం చూస్తున్న లేఖన భాగాల్లో మరి 2 మాటలు మనం ధ్యానించాం. నిత్యమైన ఆదరణ, చెప్పండి, నిత్యమైన ఆదరణ. రెండవది శుభ నిరీక్షణ. మన ప్రభు మనతో ఉన్నాడు కనుక, ఎల్షద్దై దేవుడిగా మనల్ని ఆదరించేవాడు గనక ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడినట్లేదు. శుభ నిరీక్షణ ఇచ్చాడు. ఒకవేళ ఈ లోకం వదిలిపెట్టినప్పటికీ ప్రభు మనల్ని వచ్చి తీసుకుని వెళ్తాడు. ఆయనతో ఉంటాము, సదాకాలం ఆయనతో ఉంటాం.
కాగా సదాకాలము ఆయనతో ఉందము. ప్రియమెల్లరా, ఈ మాటలు మన జ్ఞాపకం పెట్టుకొని ప్రభు రాకడ కొరకై కనిపెట్టి వారం ఉండి ఆయన నామాన్ని మహింపరిచే వారం ఉంటాం. దేవుడు తన వాక్య భాగం దీవించిన గాక. ప్రార్థన చేసుకుందామండి. మోకరించండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మహిమ గల మీ నామను బట్టి మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మా దేవా, మా ప్రభా, మమ్మల్ని ప్రేమించిన దేవుడవు, మమ్మల్ని ఎరిగినటువంటి దేవుడవు, మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడవు, మా తండ్రి మమ్మల్ని బలపరుచున్న దేవుడవు, శుభ నిరీక్షణ ఇచ్చే దేవుడవు, మా ప్రభా మమ్మల్ని ఆదరించే దేవుడు అని మీ పాదాలకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి దయ చూపించండి. మా కుటుంబాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోనండి. ఆన్లైన్లో కనెక్ట్ అయిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. మా ప్రభా, మా తండ్రి, ముఖ్యంగా కరోనా వైరస్తో బాధపడుతున్నటువంటి మీ బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. డేవిడ్ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. ఆ బిడ్డకి సిమ్టమ్స్ ఉంటుండగా మీరే కనికరించి ముట్టి స్వస్థపరచండి. జెరూషా కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. మీ బిడ్డని కనికరించండి. ఆక్సిజన్ లెవెల్స్ మీరే కంట్రోల్లో ఉంచమని వేడుకుంటున్నాం. వాటిని మీరే మెయింటైన్ చేసి ఆ బిడ్డ త్వరలో డిశ్చార్జ్ చేయడానికి మీ కృప దయచేయమని వేడుకుంటున్నాం. మా ప్రభా, మా తండ్రి, ఎస్తేరమ్మ సిస్టర్ కొరకు ప్రార్థిస్తున్నాను. జయకుమార్ బ్రదర్ కోసం ప్రార్థిస్తున్నాను. ఆకాష్ కొరకు ప్రార్థిస్తున్నాను. జయశ్రీరావు గారికి ప్రార్థిస్తున్నాను. మీ బిడ్డలు మీరే కనికరించి మీ గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపరిచి లేవనెత్తండి. సేవ పరిచర్య కొరకే సిద్ధపరచండి. చర్చిల్ గారి కొరకు, మిసెస్ చర్చిల్ గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారి బలహీనతలు మీరే కృపను అనుగ్రహించండి. మిసెస్ ఫిలిప్ గారి కొరకు, లిల్లీ గ్రేస్ కొరకు మా ప్రభా ప్రార్థిస్తున్నాను. ఆయన దయ చూపించండి. మాకు ఇచ్చిన సమయం బట్టి మీకు వందనాలు. మిసెస్ రాజారావు గారి కొరకు ప్రార్థిస్తున్నాను. ఆయన మీ దాసురాన్ని మీరు కనికరించండి. మా ప్రభా మీరే ఆదరించమని వేడుకుంటున్నాం. మా తండ్రి, మా ప్రభా, మరి నూతనంగా ఆన్లైన్లో ఈ మినిస్ట్రీలో జాయిన్ అయిన మీ బిడ్డల బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. సిస్టర్ ఎస్తేర్ తిరుపతిని బట్టి వందనాలు నాయన. మరి తిరుపతి నుంచి ప్రమీల నూతనంగా జాయిన్ అయినట్టుగా ఆ బిడ్డను ఆశీర్వదించండి. అమ్ములు కూడా ఆరాధనలో పాలు పొంది ఉంటుండగా తిరుపతి నుంచి వచ్చిన మీ దాసురాన్ని మీరు కనికరించండి, ఆదరించండి, బలపరచండి, ప్రతి అవసరతను తీర్చమని వేడుకుంటున్నాం. మా ప్రభా, మా తండ్రి, రంజని కోసం ప్రార్థిస్తున్నాను. టోనీ కోసం ప్రార్థిస్తున్నాను. మా తండ్రి, మీ బిడ్డను మీరే ఆదరించండి, బలపరచండి, దయ చూపించండి, కుటుంబంలో ప్రతి అవసరతను తీర్చండి. మా తండ్రి, మమ్మల్ని ప్రేమించి దేవుడు అని మీకు వందనాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ స్తుతులు స్తోత్రాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన పుణ్యనామములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. జ్ఞాపకుంచుకోనండి, రేపు సాయంకాలం 9 గంటలకు, రేపు రాత్రి 9 గంటలకు ప్రేయర్ మీటింగ్ ఉంటుంది. అందరూ పాలు పొందాలని కోరుతున్నాను. మనం ఈ విధంగా ఒకరినొకరు ప్రార్థించుకోవటం, ఆదరించుకోవటం అది ప్రభు యొక్క మనసు. జాయిన్ కాండి. రేపు రాత్రి 9. మన తండ్రి అయిన దేవుని యొక్క మహిమ, యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము నిరంతరము మనతో ఉండి మమ్మల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, మా ఆల్ ఆఫ్ యూ.